శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుగారి పాదపద్మం నమస్కారం. నా పేరు రమాదేవమ్మ. మా ఊరు కొత్తగూడెమమ్మ. నేను చిన్న బిజినెస్ ఏదో చేస్తా ఉంటా. శారీస్ బిజినెస్ చేస్తా ఉంటామ్మా. మీకు పీఠానికి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుండి ఉందమ్మా? ఒక 16, 15 నెలలు అవుతుందమ్మా నాకు పీఠానికి ఉన్న అనుబంధము. 15 నెలలు అవుతుంది పీఠానికి నాకున్న అనుబంధం. నేను ఎవరి ద్వారా అంటే కిషోర్ ద్వారా పీఠంలోకి వచ్చానమ్మా. వచ్చి గురువారి దగ్గర మంత్రం తీసుకొని సాధన చేస్తున్నాను. ఈ మీరు నవరాత్రి రెగ్యులర్ సాధనలో ఉన్నారు కదమ్మా? రెగ్యులర్ సాధనలో ఉన్నానమ్మా నేను. నా గురుగారు సిద్ధి కూడా ఇచ్చారమ్మా. మన ఓకే. పీఠంలో నేను సిద్ధి కూడా పొందానమ్మా. ఓకే. మీరు ఎన్ని నవరాత్రులు చేశారమ్మా? అంటే వసంత నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారా? మీకు ఎలా తెలుసు? నేను నవరాత్రులు పీఠం తరపున ఇది 3వ నవరాత్రి అమ్మా. నేను ఇంతకుముందు నవరాత్రులు రెగ్యులర్ చేసేదాన్నమ్మా. కానీ పీఠంలోకి వచ్చాక 3వసారి వసంత నవరాత్రి ఫస్ట్ టైం పీఠంలో చేయడము. ఇంతకుముందు దుర్గా నవరాత్రులను, శ్యామల నవరాత్రి చేశాను గురు సన్నిధానంలో నేను చేశానమ్మా. కానీ ఈ నవరాత్రులు మాత్రము అమ్మవారి కృప, గురువారి కరుణ వలన నేను పీఠంలో చేసే అదృష్టాన్ని నాకు గురువుగారు కల్పించారు. దాన్ని నేను చాలా ఆనందపడుతున్నామ్మా. ఓకే. పీఠం తరపున చేసిన వసంత నవరాత్రులకి, మిగతా నవరాత్రులకి మీకు తేడా ఏమైనా గమనించారా అమ్మా మీరు? ఆ! చాలా గమనించానమ్మా. మన ఇంట్లో నవరాత్రి చేస్తే మన ఇంట్లో అన్నీ అంటే దగ్గరగా మనకు అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి గదమ్మా! కానీ పీఠంలో నవరాత్రి చేసే అవకాశం ఇచ్చిందన్నాక నేను అనుకున్న పీఠంలోకెళ్ళి నవరాత్రి చేస్తాను గదా! అని గురువుగారు చెప్పగానే చాలా సంతోషం అనిపించింది. కానీ ఇక్కడ మనది మ మంగళగిరి అన్నసంతర్పణ ఉండమ్మా. అన్నసంతర్పణకు పోయి మళ్ళీ ఆ నెక్స్ట్ డేనే గురువుగారు మార్నింగే అక్కడ పీఠంలో నవరాత్రులనమాట. ఎలా పోతున్నానని కొంచెం టెన్షన్ పడ్డ మాట వాస్తవము. కానీ మళ్ళీ అక్కడ దర్శనాలు అయిపోయిన తర్వాత ఇక్కడికి అమ్మవారి దగ్గరికెళ్ళి విజయవాడ అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని కరెక్ట్ ఒక 7:30 కల్లా నేను కొత్తగూడెం చేరుకొని మళ్ళీ అక్కడ నుండి నైట్ 11కి బయలుదేరి చెర్లపల్లి మన పీఠం చేరుకున్నానమ్మా. కానీ పీఠంలో అడుగుపెట్టగానే మనసు చాలా అంటే అక్కడికి పోయేదాకా నేను పోతానా, పోను అని కూడా భయమేసిన సందర్భాలున్నాయి. ఎందుకంటే బస్సులు ఒకటి నాకు దొరకలేదు. రిజర్వేషన్ అయిన బస్సు క్యాన్సిల్ అయిపోయింది. 2 బస్సులు క్యాన్సిల్ అయి మూడో బస్సు ఎక్కాల్సొచ్చిందనమాట. అప్పుడు కొంచెం భయమేసింది. కానీ అమ్మవారిని నమ్ముకొని, గురువు గారిని నమ్ముకున్నందువలన నేను పీఠం దాకా వచ్చి, ఆ పీఠంలో అడుగుపెట్టేదాకా కూడా నాకు భయమేసింది. ఎన్ని ఆటంకాలొస్తాయో, ఏమొస్తాయో, అన్ని కర్మలు ఏం అడ్డమొస్తాయని భయపడ్డ సన్నివేశాలున్నాయమ్మ. కానీ పీఠంలోకొచ్చిన తర్వాత 5:30కి అట్లా పీఠంలోకొచ్చినామమ్మ. మనసుకు చాలా ఆనందం వేసింది. ఇక పీఠం నవరాత్రి చేస్తా అనే ధైర్యం అప్పుడు వచ్చిందమ్మ నాకు. వచ్చినా గూడా అలసిపోలేదు. వచ్చిన దగ్గర నుండి ఆ పీఠంలో మనకు కావాల్సిన సదుపాయాలు చేసుకోవడం కోసమని అన్ని క్లీన్ చేసుకోవడము, పీఠంలోకి అన్ని సమకూర్చుకోవడము, ఆ చంద్రశేఖర్‌ని పట్టుకొని ప్రతి ఒక్కటి తెచ్చుకోవడం, అన్నీ చాలా బాగా జరిగిందమ్మా. పీఠంలోకొచ్చినంక చాలా తృప్తి అనిపిచ్చింది. అమ్మవారి సన్నిధానంలో ఉన్నామనే ధైర్యం చాలా ఎక్కువ ఇక్కడ పొందిన ఆనందం కన్నా అసలు అమ్మవారు పెట్టకముందే నాకు చాలా ఆనందం అనిపించింది పీఠాన్ని చూసిన తర్వాత. ఓకే. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటమ్మా? ఎందుకు? అంటే ప్రతి నవరాత్రి చేస్తా ఉంటారా? నేను చేసినప్పుడల్లా అమ్మ నాకు ప్రతి నవరాత్రి అమ్మ నాకు కొన్ని అనుభూతులు ఇస్తా ఉంటది. మా ఇంట్లో ఒకసారి వారాహి నవరాత్రి గురువుగారు మామూలుగా పీఠం వాళ్ళు చేయొద్దమ్మా పీఠం వాళ్ళకు మీకింకా సాధన చేసే శక్తి రాలేదు. తర్వాత చేస్తుర్రు. ఇప్పుడు మీకు అవకాశం ఇవ్వండి. ఫస్ట్ నేను పీఠంలోకి వచ్చిన కొత్తలో. అప్పుడు నా ఇంట్లో నవరాత్రి చేస్తే కూడా అమ్మవారు మా ఇంట్లో కొన్ని వేల గంటలు మోగించింది కరెక్ట్ 12:30కి. అంటే ఒక్కొక్క నవరాత్రి రోజు నాకు అమ్మవారు ఒక్కొక్క అనుభూతినిస్తది. కానీ అన్ని అనుభూతుల కన్నా ఇక్కడ పొందిన అనుభూతి చాలా గొప్పదని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి క్షణం అమ్మవారి మువ్వల సౌండ్ వినే భాగ్యాన్ని అమ్మ ఇచ్చింది గదా! అట్లే అమ్మ కనబడితే బావుండని గూడా అనిపిచ్చింది నాకు. కానీ మన కళ్ళకి అమ్మ ఎందుకు కనబడతదమ్మ? ఆ ధ్వని విని చాలా మధురంగా సంతోషపడ్డా. ఎందుకంటే 1:30 వరకి ఆ ఫోన్‌లు పట్టుకొని అమ్మవారు ఇటు అటు పోతుందని ఆ ధ్వనులు వినడము, పూజ చేస్తా ఉంటే అమ్మవారు వచ్చి అంటే మన పక్కన నిలబడ్డ భావన. మళ్ళీ గురువుగారొచ్చి అమ్మవారిని అన్ని పీఠాన్ని పెట్టేసి, అమ్మవారిని పెట్టేసి అన్ని అన్ని అలంకరించి కొన్ని క్రతువులు చేసి ఎళ్ళిపోయాడు. గురువు మన దగ్గరకొచ్చి మన కోసం చేయడం అనేది చాలా గొప్పగా భావించనమ్మా నేను. ఈ అదృష్టము భవానికి నాకు చంద్రశేఖర్ దక్కిందని నేను బాగా ఫీల్ అయినమ్మా. ఓకే. చేసే ప్రతి నవరాత్రులు ఒక మెట్టు ఎక్కుతున్నారా? అంటే బెటర్ అవుతున్నారు అని అనిపిస్తోందమ్మా మీకు?
చాలా అనిపిస్తాందమ్మా. రోజు రోజుకి అమ్మవారికి దగ్గరకు పోయిన భావన చాలా ఎక్కువ వస్తుందమ్మా. ఎందుకంటే మనకొచ్చే అనుభూతులు అంత గొప్పగా ఉంటున్నాయి కాబట్టి. నేను అమ్మవారిని కదిలిచ్చి వెళ్ళినాక కదిలిచ్చి అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత పొందిన అనుభవం చాలా గొప్పది. ఇది నాకు రెండోసారో, మూడోసారో ఆ స్పృహ నాకు అమ్మ కలిగిస్తుంది. ఎందుకంటే అమ్మ పోయినప్పుడు సౌండ్ వినిపించలేదు నాకు. అప్పటిదాకా సౌండ్స్ వచ్చే పీఠములో అమ్మ వెళ్ళిపోతే సౌండ్ రాలేదు. అదేందమ్మా ఇంత తిష్టిస్తానని తల్లి, నువ్వు కనబడవా తల్లి, అట్లా వెళ్ళిపోతున్నావు అనగానే ఒక 3 సార్లు మొగల సౌండ్ వినబడిందమ్మా అక్కడ. బయటికి వెళ్ళి కుడివైపు వెళ్తూ తర్వాత ఇంట్లోకి వచ్చి పడుకున్నాక ఒళ్ళంతా హూనం హూనం అయిపోయింది. అసలు కదలలేనట్టు అనిపించింది. తీరా నిద్రలో కళ్ళలోకి ఎంతో గంటన్నర సేపు అట్లా 2 గంటలు పడుకుంటే ఆ కల్లో మొత్తం అమ్మవారు, మన పీఠం ఎంతో పెద్దగా అయినట్టుగా గురువు గారు కనబడడం. గురువు గారు గోవు బుధం వైపున నిమరడము. మంచి 3 నామాలు పెట్టుకొని మంచి పెద్ద బొట్టు పెట్టుకొని గురువారు పెద్ద కొంచెం మంచిగా అయింది గురువారు అట్లా కనబడడము. కొన్ని వేల గోవులు, కాళీ అమ్మ విగ్రహం పెద్దది, వారాహి అమ్మ విగ్రహము, కాలభైరవుడు ముందు ద్వారపాలకుడు లాగా ముందు ఫస్ట్ స్టార్టింగ్ పంచముఖ హనుమంతుడు కనబడి ఇవన్నీ నాకు చాలా మధురమైన అనుభూతులు ఇచ్చిందమ్మా. కొన్ని వేల గోవులు మన గోశాలలో ఉన్నట్టుగా పెద్ద విస్తీర్ణంలో ఉన్నట్టుగా నాకంతా ఆ పీఠం మొత్తం బ్లూ కలరే ఉన్నట్టుగా నాకు అమ్మ చూపించిందమ్మ పీఠములో. ఇది చాలా పెద్ద అనుభూతి. హ్మ్. వసంత నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలేమన్నా ఉన్నాయమ్మా మీకు? ఉన్నాయమ్మా. నేను ఐదో రోజు అనుకుంటా నేను ఒక్కదాన్నే ఉన్నా. భవాని గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఎందుకో అనిపించింది ఒక్కదాన్నే ఉన్నా గదమ్మా అని అనిపించింది. నాకున్న కష్టాలేందమ్మా, ఈ బాధలేందని బాగా గుర్తొచ్చిందమ్మ. తొందరగా 7:30కే పూజ చేసుకుందామని ఎళ్ళాను. అంతా అమ్మవారి వాకిలంతా ఊడ్చి మంచిగా ముగ్గులు పెట్టి వెళ్ళి అమ్మవారి ముందు కూర్చొని నేను ధ్యానం అన్ని అమ్మవారికి కుంకుమ పూజ అవన్నీ చేసి ధ్యానం చేస్తానికి కూర్చున్నాను. కూర్చున్నాక కుంకుమ ముద్ర ఒకటి నా కళ్ళ ముందుకొచ్చి నిలబడుతుంది. ఎన్నిసార్లు ఆ ధ్యానంలో కూర్చున్నా గూడా, ఓ కుంకుమ ముద్ర లాంటిదొచ్చి నాకు ముందు ఆగుతుంది. ఇదేంటి ఇట్లా అవుతుందనేసి నేను చూసి నా ఫోను తీసి జపం ఆపేసి ఫోను తీసి ప్లేట్‌లో చూసాను. చూస్తే నాకు లలితాదేవి ముద్ర అమ్మవారు కనిపించింది ప్లేట్‌లో. అసలు నేను చాలా ఆనందపడ్డా. అసలు ఈ ఈ ఈ గుర్తు నేనెన్నటికి మర్చిపోలేనమ్మా. అంటే ప్రతిసారి ఒక పీఠంలో వచ్చే అనుభవం చాలా గొప్పది. ఫస్ట్ డే గూడా నేను అమ్మవారి విస్తరాకులు, అమ్మవారికి 2 పసుపుతోని 2 ముగ్గులాగా వేయమన్నారు గురువుగారు రౌండప్ ఏసి. మధ్యలో అమ్మవారిని పెట్టినప్పుడు గూడా చిన్ని పాదాలు ఎంతంటే మన ఏలంతా గూడా లేవు. ఒక పాదాలు 2 పాదాలు ఎంతో మంచి గులాబీ రంగు లాంటి లేత లేత ఇది మన అమ్మవారి పారిజాతం పూల లాంటి మెత్తటి పాదాలు చిన్నవి కనబడ్డాయి నాకు. కనబడి వాటి మీద నేను కుంకుమ పూజ చేసే భావన నాకు కలిగిందమ్మా. ఇది నేను జన్మలో కొన్ని చాలా ఒకటి కాదమ్మా. ఒక 3, 4 సంఘటనలు నాకు జరిగినాయి పీఠంలో. ఈసారి చాలా ఎక్కువ అనుభవించిన. ఎందుకంటే ఆ అమ్మవారి మీద కుంకుమ ఏస్తుంటే ఆ గోర్ల కాంతులు ఇట్లా బయటకొస్తున్నాయన్నమాట. అట్లా కూడా కనబడింది నాకు అమ్మవారు. ఓన్లీ పాదాలే 2 పాదాలే కనబడ్డాయి. నాకు అమ్మవారు కనిపించలేదు. పాదాల మీద కుంకుమ వేసింది మాత్రం నేను అనుభవించానమ్మా అది. మళ్ళీ ఒక రోజున నేను పడుకున్న థర్డ్ రోజో, సెకండ్ రోజు పడుకున్న నాకు కడుపు బాగా నొప్పులేస్తుంటే గురువారు చెప్దాం అని నిద్రలోనే అనుకుంటున్నా. నన్ను అమ్మవారు నన్ను లేపనివ్వట్లేదు. నువ్వు పడుకో అంటుంది. లేపకు ఎంత లేపుదామని పోయినా నేను లేవలేకపోతే నొప్పి మాత్రం బాగొస్తుంది. అప్పుడు నా మధ్య భవాని గారి మధ్యలో అమ్మవారొచ్చి కూర్చుంది. కూర్చొని నాకు ఇట్లా ఒక 3 సార్లు నాకు ఆ స్పర్శ నేను ఇంతకుముందు కూడా అనుభవించిన ఆ స్పర్శ. చల్ల చేత్తో 3 సార్లు నా పొట్ట మొత్తం నిమిరింది అమ్మవారు. నిజంగా నేను ఆ రోజైతే అసలు నిద్ర చాలా బాగా పోయినా ఎప్పుడు 3:30కి లేసే నేను, ఆ రోజు నేనెంత లేస్తామన్నా అమ్మ నన్ను పడుకోబెడుతుంది అట్లా. నా పొట్టంతా తేలికై నేను ప్రాణమంతా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ రోజు. ఈ అనుభవం చాలా గొప్పదనే చెప్పుకోవచ్చు. అమ్మ స్పర్శ పొందాను అనిపించింది. పక్కన భవాని గారు గూడా అన్నారనమాట. "అమ్మ నాకు గూడా తలనొప్పిగా ఉండేదమ్మా. నా తలనొప్పి గూడా తగ్గిపోయిందేందమ్మా తెల్లారేసరికి మస్తు తలనొప్పితో పడుకున్నారు అమ్మమ్మ" అని చెప్పింది తను గూడా. ఇద్దరికి అమ్మవారి దయ వల్ల ఇద్దరికి పరిపూర్ణమైన ఆరోగ్యం అప్పుడొచ్చిందని అనుకున్నానమ్మా నేను. ఓకే. వసంత నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయా అమ్మా మీకు? అంటే మీరు చేస్తున్న వృత్తి వల్ల కూడా ఏమన్నా ఇబ్బంది కలిగిందా? లేదమ్మా ఒకవేళ ఇప్పుడు కలిగితే మీరెలా అధిగమించారు? నేను ఈ వృత్తి అనేది పక్కకు పెట్టేసి ఈ మధ్య దాని మీద ఇంట్రెస్ట్ పోయిందమ్మా. నాకు బిజినెస్ చేసేదాన్ని. ఏమో అమ్మ ఒక 5, 6 నెలల నుండి వృత్తి, బిజినెస్ అన్నీ పక్కకే ఎళ్ళినాయి. మనసు బాలేకనో తెలియదు. ఈ నవరాత్రి పూజ వలన అనేది కాదమ్మా. చేయాలనుకుంటే చేస్తానే గానీ కాన్సంట్రేషన్ మొత్తం అమ్మవారి మీదనే పెట్టి జపసాధన చేసుకుంటూ ఏదో కొంచెం కొంచెం ఎలాంటి అమ్మవారిని చేయడం వల్ల నాకు ఎలాంటిది జరగలేదమ్మా. అన్నీ అమ్మే నడిపిస్తున్న భావంతో ముందుకెళ్తా. ఏది జరిగినా మంచి జరిగినా అమ్మనే, చెడు జరిగినా అమ్మ తీసేస్తన్న భావంతో నమ్మి నేను పీఠంలోకొచ్చాను. నేను అలానే ఉన్నానమ్మా ఇంతవరకు.
ఏదో ఒక రోజు మన కర్మానుసారంగా జరుగుతది గానీ, అమ్మవారు ఏదో చేసింది దానివల్ల నేను ఆ వృత్తికి ఆటంకం వస్తదని ఎప్పుడు అనుకోనమ్మా. మన కర్మలు పోయినప్పుడు అన్నీ మనకు అమ్మ అన్నీ ఇస్తది గదా! అన్ని ఇవ్వందే మనం ఈ రోజు ఇట్లా లేము గదమ్మా! నేను అలా నమ్ముతా అమ్మవారిని. ఓకే. మంత్రదీక్షకి మీకు ఖర్చు ఎంతయిందమ్మా? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమం అని కానీ, ఇతర ఖర్చులు కానీ ఏమైనా ఇవ్వమని అడిగారా? లేదమ్మా. అడగలేదమ్మా. గురువారు ఇంతవరకు గురుదక్షిణ గాని, హోమం ఖర్చులు మనం ఏమి అడగలేదమ్మా. అలాంటిది ఈసారి గురువారు పోయినసారి హోమం చేపిచ్చారు గానీ, ఈసారి హోమం గూడా మేము చేయించదమ్మా అని బాహాటంగా ప్రకటించారు. అలాంటి ఖర్చులేం జరగలేదమ్మా. మనము చేసుకునేది అమ్మవారికి పీఠం తరపున చేసినా అదే ఖర్చవుతదా? పీఠం మనం చేయకున్నా అదే ఖర్చవుతది. ఎప్పుడు నవరాత్రి చేసే అలవాటుంది గాబట్టి నాకలాంటి ఫీలింగ్ ఏం లేదమ్మా. నేను చాలా తృప్తిగా, మంచిగా అమ్మవారిని చేసుకోవడం నాకు చాలా ఇష్టమమ్మా. అంతా అమ్మిచ్చిందే గదమ్మా! అలా ఎప్పుడు లెక్కలేసుకోలేదమ్మా నేను. మిమ్మల్నయితే పీఠం తరపున ఎవరు రూపాయి గూడా అడగలేదు గదమ్మా! అడిగారా ఎవరైనా? అడగలేదమ్మా. ఎవరు అడగలేదమ్మా. ఎవరు అడగలేదమ్మా. పీఠదత్త నన్నెవ్వరు అడగలేదమ్మా. దేనికోసం గూడా అడగలేదమ్మా. గురుదక్షిణ గూడా ఏమి అడగలేదు కదా! ఏం అడగలేదమ్మా. మన ఓకే. గురువుగారు ఎవరిని అడగరు గదమ్మా గురుదక్షిణ. హ్మ్. కొత్త సాధకులు మీరు చెప్పాక ఎందరో వచ్చారు. వారి అనుభవాలు విన్నప్పుడు మీకు ఎలా అనిపిచ్చిందమ్మా? నాకు వాళ్ళ అనుభవాలు నాకు చాలా మంచిగా అనిపించిందమ్మా. అంటే ఇంత మనం 1 ఇయర్ సాధన చేసి పొందిన అనుభూతులు వాళ్ళు వారం రోజులు అనుభవిస్తుంటే మంచిగా అనిపించింది. కొంచెం ఈర్ష్య గూడా అనిపించింది. ఎందుకంటే ఇంత తొందరగా వచ్చి వీళ్ళు ఇంత చక్కగా చేసుకుంటున్నారు అనిపించింది. కొందరు అనుభవించినాక గూడా దాన్ని బాహటంగా అట్లా కొందరు చెప్పడం గూడా మంచిగా అనిపించలేదమ్మా. బాధ అనిపించింది ఒక్కొక్క క్షణము. కానీ వాళ్ళందరూ సంతృప్తిగా సాధన చేస్తూ కొందరు అనుభవిస్తుంటే పోనీలే అమ్మవారి దగ్గర చేర్చినందుకు వాళ్ళు ప్రతిఫలం పొందుతున్నారు అని సంతోషం గూడా అనిపించిందమ్మా. సాధకులు చెప్పే మాటలు వింటుంటే ఆనందం అనిపించింది. ప్రతి ఒక్కరు నన్ను గూడా అడిగేవాళ్ళనమాట. వేరే వేరే వాళ్ళు అమ్మా ఇట్లయిందమ్మా, అట్లయింది. నైట్ ఫోను చేసి 3 గంటలకు ఫోను చేసి అడిగినా గూడా నేను సమాధానం మంచిగానే చెప్పేదాన్ని. పీఠంలో ఉన్నారు లీడరే అవనక్కర్లేదు మంచి ఎవరైనా చెప్పొచ్చని గురువుగారు చెప్పారు గాబట్టి, నేను ఎవరిని అడిగినా గూడా సమాధానం చెప్పానమ్మా అందరికి. నాకు అలాంటిది ఏమి అనిపించలేదమ్మా. అందరూ మంచి వృద్ధిలోకొచ్చి అమ్మవారి అనుభూతులు అందరూ చక్కగా పొందుతుంటే మంచిగా అనిపించిందమ్మా నాకు. ఓకే. పీఠ నియమాలు కానీ, పద్ధతులు కానీ ఎలా ఉన్నాయమ్మా? చాలా బాగున్నాయమ్మా. అలా నియమాలు లేకపోతే మన భయభక్తులుండవు గదా! మనము అంత గురువుగారు అన్ని సార్లు చెప్తేనే మనం ముందుకు కదలగలుగుతాం. గురువుగారు చెప్పకుండా ఉంటే ఇవన్నీ జరగవమ్మా. ఇంత కరెక్ట్‌గా టైమ్ టు టైమ్ అన్ని జరగాలంటే గురువుగారు అక్కడ చెప్తూనే ఉండాలి. ఆ నియమ నిబంధనలు పాటించినప్పుడే పీఠంలో ఉంటామని స్పష్టంగా గురువుగారు చెప్పే సందేశం అది. ప్రతి ఒక్కరు గురువుగారు చెప్పిన నిబంధనలు మొత్తం పాటిస్తే మనం ముందుకు పోగలుగుతామని గురువుగారు మన మంచి కోసం చెప్తారని నేను భావిస్తానమ్మా. ఓకే. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారమ్మా? మీ అభిప్రాయం ఏంటి? నవరాత్రులు ఎందుకు చేయాలంటే అమ్మవారి దగ్గరగా ఉండాలని. అమ్మ కృప మన ప్రతి ఒక్కరికి అమ్మ కృప ఉండాలని గురువుగారు చేసే సంకల్పం ద్వారా మనమందరం నవరాత్రి చేస్తున్నామమ్మ. నవరాత్రి చేయడం వలన మన కుటుంబాన్ని అమ్మ కాపాడుతది. మన కష్టం వస్తే అమ్మకు చెప్పుకోవచ్చు. మనకు తోడుగా అమ్ముందనే భావనతోని మనం నవరాత్రి చేసుకుంటామమ్మ. ఆ వన్ ఆ వా 9 రోజులు అమ్మవారిని మన దగ్గర మరీ గురువుగారు ప్రాణప్రతిష్ఠ చేసి మరీ ఉంచి మనతో చేపిస్తారు గదా! ఇది ఇంతకుముందు నవరాత్రులకున్న గురువుగారి ద్వారా చేసిన నవరాత్రులు చాలా ప్రతిఫలం చాలా ఎక్కువుందమ్మ. అప్పుడు చూసేవాళ్ళని ఇప్పుడు అనుభవిస్తాను. ఆ అనుభవాలు ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు. నేను గూడా చాలా అనుభవించానమ్మా పీఠంలో నవరాత్రి జేయడం వలన. ఓకే. పీఠంలోని గురువుగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు అని అంటారు. తప్పు చేస్తే వెంటనే తీసేస్తారు అంటారు. ఇన్ని నవరాత్రులు ఎలా చేయగలిగారమ్మా? అంటే భయపడ్డ సన్నివేశాలు గాని, అక్షింతలు పడ్డ సన్నివేశాలు గాని ఏమన్నా ఉన్నాయా? గురువుగారంటే అందరికి భయభక్తులు చాలా ఎక్కువుంటాయమ్మా. ఎందుకంటే గురువుగారు చాలా కరెక్ట్‌గుంటారు గాబట్టి. గురువుగారు చెప్పింది వినకపోతే నిజంగా తప్పు చేస్తే ఎవరి ద్వారానో ఒకరి ద్వారా గురువుగారు తెలిసిపోతే లేదు తను గూడా తెలుసుకొని మనకు శిక్షేస్తాడు. దానికి బాధపడాల్సిన అవసరం ఏముండదమ్మా. మనం చేసిన తప్పుకు అమ్మవారు మనకు శిక్షేసిందని భావిస్తాము. గురువుగారు అక్షంతలు వేసే సందర్భాలున్నా గూడా అది అట్లా ఎయడం వల్ల మనం ముందుకెళ్ళగలుగుతాం. అది మన మంచి కోసం అని తీసుకొని ముందుకు పోవడం అని తెలుసుకున్నామండి. గురువుగారు తప్పు చేస్తే శిక్షేస్తారు. తప్పు చేయకుండా గురువుగారు ఎవరినేమనరు. మన పనులు మనం చేస్తే గురువుగారు మనల్ని ఎందుకంటాడమ్మా. అతను తన కుటుంబాన్ని అన్ని బాధ్యతలన్నీ ప్రతి ఒకరికి బాధ్యతలుంటాయి. కుటుంబం అన్నీ ఉంటాయి గదా! అవన్నీ వదులుకొని మన కోసం చేసే గురువుగారు మనం తప్పు చేస్తే మందలిచ్చే అధికారం ఉందనుకుంటా. మనల్ని మంచి దారిలో పెట్టడం కోసం గురువుగారు అలా అలా దానివల్ల మనం బాధపడాల్సిన అవసరం ఏముండదమ్మా. మనం ముందుకు పోవడానికి పరీక్షిస్తారు గురువుగారు. వీళ్ళు చేస్తారా? చేయరా? అని. అది తెలుసుకొని మనం ముందుకు నడిస్తే మనకలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రావమ్మా. గురువుగారు చేస్తే మొత్తం అన్ని కరెక్టే చేస్తారు గాబట్టి. హ్మ్. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలంటే ముఖ్యంగా పాటించాల్సినవేంటమ్మా?
ఈ పీఠంలో మంత్రసాధన పూర్తి చేయాలంటే ముందు గురువు కృప, అమ్మవారి కృప చాలా కావాలి. ఎలాంటి తప్పు చేసినా అమ్మవారి ముందున బయట నెట్టేసి, ఏదో తప్పు చేస్తే ఆ తప్పు అమ్మవారు గురువు దాకా కంపల్సరీ తీసుకెళ్తది. గురువుపై చెప్పిన నియమ నిబంధనలు, అమ్మవారి మీద భక్తి, అమ్మ నువ్వే చరణం, నువ్వు నన్ను పీఠంలో ఉంచి సాధన మంచిగా జరిగి ముందుకు తీసుకురావాలని శరణాగతి చేసుకొని అమ్మవారి పాదాలు పట్టుకొని, గురువుగారి మాట విని గురువుగారి పాదాలు పట్టుకుంటాం. ఎలాంటి ఆటంకాలు రావమ్మ మనకు. ఇవన్నీ మనకేమి అడ్డం రావని నా అభిప్రాయం అమ్మ. ఓకే. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బావుంటుంది అనడానికి మీకేమైనా ముఖ్యమైన కారణాలు కనిపించాయా? కనిపించాయమ్మా. ఇంతకుముందేమో అంటే నాకొక ఇద్దరు గురువులే తగిలారు. ఫస్ట్ అమ్మ గురువు దగ్గరికెళ్ళి నేను మంత్రాలు తీసుకున్నాను. వేరే అతను పార్థసారథి దగ్గర. ఆ గురువుకును ఇంకా వేరే గురువు దగ్గరికెళ్ళి ఒక మంత్రం తీసుకున్నాను. కానీ వాళ్ళు అన్ని పారాయణలు అన్ని నేర్పిస్తారు కానీ ఇలాంటి ప్రతిఫలము జరగబోయేది చెప్పి మనకేం జరుగుద్ది, ఎలా ఉంది, కర్మానుసారం ఇట్లుందని చెప్పేవాళ్ళు ఎవరు లేరమ్మా. మనం వెనకాల ఉండి ఒక స్కూల్‌కెళ్తే ఒక మాస్టర్ ఎలా అయితే చెప్తారో గురువుగారు మన వెనకాల ఉండి నడిపిస్తారు. మనకేమన్నా జపసాధన ముందుకెళ్ళకుండా ఇలా చేయండమ్మా, జపసాధన చేయండి అని చెప్తారు. మన కర్మ అడ్డం ఉంటే గుడికెళ్ళండమ్మా, ఆ గుడికెళ్ళి అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కొట్టండి అని చెప్తారు. ఇట్లా వెనక ఉండి ఎందరో గుడులను చూసా. కానీ ఇట్లా వెనక ఉండి మన పీఠములాగా ముందుకు నడిపించే గురువు మాత్రం మన గురువుగారే అనుకుంటా. అతన్ని చానా కష్టం వెనుకనే మనం ఇంత ఫలితాలు పొందుతాం తెలుసుకుంటే అలాంటి బాధ మనకుండదమ్మా. ఈ పీఠంలో ఉండాలంటే పునర్జన్మ సుకృతం ఉండాలి. అందుకే నా ముగ్గురు కూతుర్లను కూడా ఈ పీఠంలోకి నేను తీసుకొచ్చానమ్మా. నేను చాలా మందికి కూడా చెప్పాను. అందరూ అర్థం చేసుకున్న వాళ్ళు చక్కగా సాధన చేసుకుంటూ ముందుకు పోతున్నారు. అర్థం చేసుకున్న వాళ్ళు పక్కకెళ్ళిపోతారు అంతే. అంటే అమ్మ తత్వాన్ని కరెక్ట్ మనకు తెలిసే విధంగా జూమ్ కాల్స్ ద్వారా మనం చేసే తప్పులని ఏమైనా ఉన్నా కూడా సరిదిద్దే మన గురువుగా దొరకడం ఈ పీఠంలో ఉండడం మన అదృష్టంగా భావిస్తానమ్మా నేను. ఓకే. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం ఏంటమ్మా? అంటే మీకు కూడా ఆన్‌లైన్‌లోనే కదా ఇచ్చారు మంత్రం. ఆ శక్తిని మీరు అనుభవించారా? అనుభవించానమ్మా. ఇంతకుముందు వేరే మంత్రాలు తీసుకున్న శక్తికి మన గురువుగారి దగ్గర తీసుకున్న శక్తికి చాలా అనుభవించా. మంత్రానికి అనుభవించా. ఎందుకంటే ఇంతకుముందు మనం సాధన చేసినప్పుడు కళ్ళు మూసి ధ్యానం చేస్తే మనకు అంత ఏమి అనిపిచ్చేది గాదు గానీ, ఫస్ట్ నేను మంత్రం తీసుకున్నప్పుడు నేను అమ్మవారు వచ్చి నైవేద్యం తింటూ నా భుజం మీదకెళ్ళి కాళీ అమ్మ వచ్చి ఒక మంత్రం జెప్తూ నోట్లో పెడితే అసలు నా భుజం మీదకెళ్ళి అమ్మవారికి అన్నం తినిపించిన దృశ్యం నేను జీవితంలో ఫస్ట్ డే అన్నమాట. అదొకటి అనుభవించాను. ఒక గురక సౌండు. అదేంటంటే వారాహం సౌండు లాగా పెద్దగా 2 సార్లు వినబడింది. నేను భయపడ్డాను ఆ రోజు. కానీ అనుభవాలు చాలా బావుంటాయమ్మ. బయట మంత్రం ఎంత చేసినా కూడా మనకి ఇలాంటి అనుభవాలు రాలేదు. ఎందుకంటే నేను ఎక్కడ ఏదున్నా గూడా ఎళ్లి పూజలు చేయడం, మంత్రాలు జపాలు అన్నీ నేను చేస్తూ వచ్చాను. ఒక 3, 4 ఇయర్స్ నుండి అదే పనిలో ఉన్నా. కానీ మన పీఠంలోకొచ్చాక ప్రశాంతంగా నిద్రపోయిందంటూ ఈ పీఠంలోకొచ్చినాక ఒక 1 వీక్ తర్వాత నా హెల్త్ కూడా కొంచెం సెట్ అయిందమ్మా. నాకు ర్యాషెస్ బాగొచ్చేది. మన పీఠంలోకొచ్చి మంత్రం తీసుకున్నాక నేను చాలా లబ్ధి పొందిన. ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నా. నా ఆరోగ్య సమస్యలు చాలా వరకు సెట్ అయినవి. నాకసలు నేను మల్టీవిటమిన్ టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్, వేరే న్యూరో టాబ్లెట్స్ అన్ని వేసేదాన్ని. అలాంటి మొత్తం ఈ మధ్య ఒక 5 మంత్స్ నుండి మొత్తం మానేశానమ్మా. నా హెల్త్ చాలా వరకు బావుందమ్మా. ఈ మంత్ర జపం చేయడం వల్ల నేను చాలా లబ్ధి పొందాననే చెప్తున్నమ్మా నేను. సంతోషం అమ్మా. గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు కదా! అవి ఎలా ఉన్నాయి మీకు? అంటే వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలున్నాయా? చాలా ఉన్నాయమ్మా. పీఠంలోకొచ్చాక అది బయట చెప్పుకునే విషయాలు కావులే గాని నావి. నేను గురువుగారు చెప్పేటివి విని నేను షాక్ అయ్యేదాన్ని. నాకు నేను పౌర్ణమి ఫోటో చెప్పేది విన్న తర్వాత నాకు గురువుగారు చెప్పేదాన్ని బట్టి నా స్ఫురణ నాకు తెలిసేది. ఓహో! నా వాళ్ళే నన్ను ఇంత ఇబ్బంది పెడతాన్రా అని నాకు అర్థమైందమ్మా. హెల్త్ పరంగా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా గురువుగారి సంరక్షణ మంత్ర సాధనలో గురువుగారు నాకు చాలా వరకు కాపాడుతున్నాడు. నాకిది నేను గురువుగారికి ఏమి రుణం తీర్చుకోలేనమ్మా. నేను పీఠంలోకొచ్చి నేను అమ్మవారు నన్ను పీఠంలోకి అందుకే పంపించిందేమో అనే భావన గూడా నాకు కలుగుతదమ్మా. ఎప్పుడు అనుకుంటా ఉంటా. గురువుకు, అమ్మవారికి ఎప్పుడు సదా అమ్మవారి చరణాలకు, గురు చరణాలకు ఎప్పుడు నేను రుణపడే ఉంటామ్మా. ఓకే. మీకు అనుభవాలు వచ్చి ఉంటే, ఆ అనుభవాల్లో బాగా నచ్చిన అనుభవం ఏంటమ్మా? చా నాకు చాలా అనుభవాలొచ్చినాయిరా నేనెన్నని జెప్పాలి. ఈ ఈ ఒక్కటి నవరాత్రులు మంచిది చెప్పండి. ఈ నవరాత్రులకా అమ్మా? ఈ నవరాత్రుల్లో. ఈ నవరాత్రులకి నేను అఖండము వెలిగిచ్చాను పీఠములో. వెలిగించినప్పుడు అసలు పోయినసారి వారం ఏంటి శ్యామల నవరాత్రులు గదరా! పోయినసారి జరిగినయి? శ్యామల గాదు. శ్రావణ శ్యామలేనేనా అమ్మ పోయినసారి జరిగినయి? నవరాత్రులే అమ్మా. ఆ! అప్పుడు అమ్మవారు నడుచుకుంటూ వచ్చి అఖండంలోకి వెళ్ళిపోయింది గ్రీన్ కలర్‌లో అది గుర్తుంది. అది బాగా నచ్చిన సన్నివేశం. కానీ ఈసారి మాత్రం అమ్మవారు
అసలు రెడ్ దీపము అఖండం వెలిగిచ్చాను. గురువుగారికి, అమ్మవారికి నమస్కారం అఖండం వెలిగిచ్చి నేను ధ్యానంలోకెళ్తే, నాకు ధ్యానంలో అమ్మవారు అసలు ఇట్లా రెడ్ కలర్‌లో చుట్టూ తిరుగుతూ, తిరుగుతూ అఖండంలోకి వెళ్ళిపోయినట్టు కనపడిందమ్మ. ఒక రెడ్ కలర్ అన్నమాట. అమ్మవారులాగా జ్యోతిలాగా వెలిగి, నాకు అంత వెలుగుతే దీపం ఏమైపోద్దో మనం ఏదో కొత్త రకం అఖండ జ్యోతి పెట్టా నేను. ఇంత రెడ్ వస్తుందని కళ్ళు తెరిచి చూసానన్నమాట ధ్యానంలోకి. చూసే వరకు నిజంగా సేమ్ రెడ్ కలర్ తిరుగుతోంది. నేను ఫోటో గూడా తీసి పెట్టాను పీఠంలో. గురువుగారికి పంపించాను. నాకు ఆ అనుభవం అది అసలు అమ్మవారు వచ్చిందనే భావన ఒకటి. అమ్మవారు మువ్వల సౌండ్ చేస్తూ అసలు పీఠంలో తిరగడం నాకు అమ్మవారు జపం చేస్తుంటే వినిపించడం మాత్రం మన వైపు వెనకనే ఉందనే భావన మాత్రం చాలా మంచి అనుభూతి అమ్మ. ఎప్పుడు పొందని అనుభూతి పీఠంలో ఈసారి పొందిన ప్రతి క్షణం అమ్మవారి దగ్గర ఉన్నామనే భావన వచ్చింది. ఎందుకంటే 6:30 అవ్వగానే అమ్మవారు నడుస్తా ఉంటది. నేను అమ్మవారు నడుస్తాంది. ఆమె విశ్వమాత గదా! జగన్మాత గదా! నేనంటే భవానండి అనేది, లేదమ్మా అమ్మవారికి కాళ్ళు నొప్పులేస్తాయి అంటే, అమ్మవారికి కాళ్ళు నొప్పులేస్తాయారా భవాని అట్లే గదమ్మా! అమ్మవారే లోకానికే ఆ తల్లి గదా! ఆ తల్లి కాళ్ళు నొప్పులేస్తే మనమంతా ఏమైపోతాం. అందుకే అమ్మ నడుస్తా ఉంది అనుకునేవాళ్ళమమ్మ. అట్లా డిస్కషన్స్ మాకు రాత్రి గూడా దోమలు ఎంత కుట్టినా గూడా అమ్మవారు ఉంది, అమ్మవారి కదలికను చూస్తున్నా అన్న భావంతో ఒక్కోసారి సాంబ్రాణి స్మెల్ చాలా మంచి సాంబ్రాణి. మనం వేసే ఆ సాంబ్రాణి స్మెల్ రాదు. అంత మంచి సాంబ్రాణి స్మెల్ పీఠంలోకి రావడం. ఈ అనుభూతులు చాలా గొప్పగుండేదమ్మ. కుంకుమలో గూడా ఇట్లా హోల్స్ పడ్డట్టుగా మళ్ళీ అమ్మవారిది ఓంకారం వచ్చింది అందులో కుంకుమలో గూడా. ఇవన్నీ నేను గురువుగారికి ఫోటోస్ పెట్టలేదు. కానీ ఈసారి చాలా బాగా అనుభవించామమ్మ పీఠంలో. అమ్మవారికి ఓకే. ఏది వండి పెట్టినా అమ్మవారి భోజనం చేసేది. లాస్ట్‌కి అమ్మవారు అదేంటిది పన్నీర్ కర్రీ, పన్నీర్ బిర్యానీ చేస్తూ పన్నీర్ ముక్కలు 2, 3 అమ్మవారు తింటే అయితే తృప్తిగా అనిపించిందమ్మ ఈసారి పీఠంలో. టకటక మాయమయ్యేది అమ్మవారు తిన్న గుర్తులు పడేదన్నమాట అక్కడ. ఇది చాలా మీరు ఆనందంగా పూర్ణం అనిపించిందమ్మ. బూరెలు పెట్టినప్పుడు గూడా 2, 3 ఆ! మాయమయ్యాయన్నారు కదమ్మా! పూర్ణ బూరెలు పెడతారు. 3 మాయమైనయి. అసలు 3 మాయమవ్వడం అయితే అసలు మిరాకిల్. ఒక్కటి మాయమయ్యేది రంధ్రాలు పడేది ఇంతకుముందు. కానీ ఈసారి పీఠంలోకొచ్చి మేము చేసిన వంట తినడం అనేది నిజంగా చాలా ఆనందదాయకం అమ్మ. మళ్ళీ అన్న సంతర్పణ చేసినప్పుడు గూడా పాయసం అయితే అసలది ఆ టేస్టు మన అన్న సంతర్పణ చేసిన దానికన్నా గూడా అది చాలా టేస్టీగుంది. ఏదో అమృతం ఎంత బావుంటదంటే ఇట్లా ఉంటదేమో అన్నంత టేస్టొచ్చింది ఆ పాయసం. అంటే శనగపప్పుతో గురువుగారు చెప్పిన పాయసం మాత్రం చాలా టేస్ట్‌గుంది. చాలా రుచిగా గూడా ఉంది. అంత రుచిచ్చింది అమ్మవారు. వంటలు గూడా అన్నీ అసలు మామూలుగా చేస్తే గూడా అందరూ బావున్నాయి, బావున్నాయి అని అంటుంటే అసలు కడుపు నిండిపోయిందమ్మా. ఆ ఆనందం చెప్పడందుకు మాటలు సరిపోవమ్మా. అందరూ వాయినాలిస్తుంటే గూడా అమ్మవారు మధ్యలో నడుస్తా ఉంది. ఇంక చాలదా అమ్మా ఈ జన్మకి ఇంతకన్నా ఇంకేం గావాలమ్మా. నేను చాలా మందికి వీడియో చేసి పంపించా మా ఫ్రెండ్స్‌కందరికి. అదేందక్క కొందరికి వినిపించట్లే పాపం. కొందరికి వినబడుతున్నది. అదేంటక్క ఇంత బాగా సౌండ్స్ అని కొంతమంది భక్తులుంటారు గదా! మనకన్నా పెద్దవాళ్ళో ఎవరో వాళ్ళు అయితే "అక్క ఇంత బాగా వినబడుతుంది అక్క" అని చెప్తుంటే, మేము ఆ పీఠంలో ఉండి నవరాత్రి చేసుకొని గర్వంగా అయితే ఫీల్ అయినమ్మా ఈసారి నేను. ఆత్మతృప్తినిచ్చిందమ్మా ఈసారి నవరాత్రులు బాగా. మొలకలు నైవేద్యంలో పెసర మొలకలు పెట్టాలని అన్నారు కదా! మంచిగా అనిపించిందమ్మ. పెసర మూలకలు గాని, దోసకాయ గాని, కీర దోసకాయ, బీరకాయ నైవేద్యం గాని మేము అన్ని పెట్టామమ్మ. అమ్మవారు తినేది గూడా. మేము గూడా అవి తినేవాళ్ళం. పొద్దున్నే అంటే మాకేమో షుగర్ పేషెంట్‌లము. మేమేమో నైవేద్యాలు ఎక్కువ చేసేవాళ్ళం. తక్కువ చేయడం రాకపోయేది. నేను, భవాని ఇద్దరం షుగరే గాబట్టి కొంచెం తినేదాన్ని. మొలకలు ఇవే తినేవాళ్ళం. మొలకలు, బీరకాయ అవన్నీ తినేవాళ్ళం గానీ, పాయసం చేయబుద్దయ్యేది. పాయసం చేస్తే మేము తినాలంటే మాకు భయం. కొంచెమే తినేవాళ్ళం అన్నమాట. కానీ ఒక లాస్ట్ టైమ్ మాత్రం గ్లాస్ తాగేసాం. అంత రుచిగుంది. ఏమన్నా గాని షుగర్ అనుకోని తాగినంలే గాని, మా పీఠంలో చంద్రశేఖర్ ఉండేవాడనమాట. అతనికి మాత్రం అన్ని పెట్టేవాళ్ళమనమాట. పాయసాలు గాని, ప్రసాదాలు గాని చంద్రశేఖర్‌కే బాగా పెట్టాము. అతను గూడా ఆ కృప అంతా అతనికి గూడా మా వల్ల దొరికింది అమ్మవారి కృప. పీఠంలో ఉన్నాడు కాబట్టి. బాగా అనుభవించామమ్మ అసలు. ఆ నైవేద్యాలన్నీ బావున్నాయి. గురువుగారు చెప్పినయన్నీ బావున్నాయి. కొబ్బరి పానకం రుచి ఎలా ఉందమ్మా? మీరు ఇదివరకు ఎప్పుడైనా తాగారా? తాగలేదమ్మా గాని ఈసారి తాగినామమ్మా. బావున్నది. కొబ్బరి పానకం అయితే తాగినాం నేను, భవాని గారు. బానే బావుంది. చలవ చేసినట్టుగా మంచిగా అనిపించింది పానకం తాగుతుంటే. మేము కొంచెం ఫస్ట్ రోజు మాత్రం గురువుగారు అర కేజీ అంటే చేసినాం గురువుగారు. చాలా ఎక్కువ చేసేసరికి పెద్ద గిన్నెడయింది. అది తాగలేక సచ్చిపోయినాం. ఎందుకంటే అంత చేసుకోకూడదేమో. కానీ మేము చాలా ఎక్కువ పెద్ద గిన్నె చేసాం. అర కేజీ బెల్లము అవన్నీ ఎంత ఒక అవేంటి సబ్జా గింజలు గదమ్మా! సబ్జా గింజలు అవన్నీ ఏసి సబ్జా కలిపాం. గింజలు. పెద్ద గిన్నెలో ఒక 3, 4 చెంబులయిందనమాట. ఇగ 2 రోజులు అదే తాగినామమ్మ. బావుంది కొబ్బరి పానకం. చాలా బావుంది.
కొంచెం ఇక వేప నెక్స్ట్ డే నూనె నుండి కొంచెం కొంచెం గ్లాస్ చేసామింకా. ఆ! వేప నూనె తలకి పెట్టుకొని జపం చేయాలి అన్నారు కదా! అది ఎలా అనిపించిందమ్మా మీకు? వేప నూనె పెట్టుకుంటే ప్రశాంతంగా అనిపించింది గానీ, తల మంచిగా నిద్రపోవాలనిపించిందమ్మా జపం చేస్తే వేప నూనె పెట్టుకుంటే. వేప నూనె పెట్టుకొని జపంలోకెళ్తే మాత్రం ఒకరోజు చాలా జప సాధన జరిగింది భవాని గారు. మా అప్ దాదాపు రోజు కొంచెం మాడకు కొంచెం పెట్టుకునేవాళ్ళం గానీ, ఒకరోజు మాత్రం బాగా మసాజ్ చేసుకొని జప సాధన చేస్తాను కూర్చొని నిద్ర బాగొచ్చిందమ్మా. కానీ జపం మాత్రం ఫస్ట్ డేనో, సెకండ్ డేనో మాత్రం నేను 7½ అవర్స్ జపం చేశాను. ఆ రోజు జపం చేస్తే మాత్రం అసలు నేను అక్కడ కూర్చున్న ఫీలింగ్ నాకు రాలేదమ్మా. 3 టైమ్సో, 4 టైమ్స్ చేశా జపం ఆ రోజు. 2 అవర్స్, 2 అవర్స్. నేను బాగా ఎక్కువ చేసింది మాత్రం పీఠంలోనేనమ్మా. 7½ అవర్స్ చేశా. ఫస్ట్ రోజు, సెకండ్ రోజు అనుకుంటా భవాని గారు. చేశాను. మంచిగా అనిపించిందమ్మా. ఓకే. కీర దోసకాయ, బీరకాయ నైవేద్యం ఎలా అనిపించిందమ్మా మీకు? అది మంచిగా అనిపించిందమ్మా. ఏదో మంచి తిన్నాక పొట్టలో కొంచెం ప్రశాంతంగా అనిపించింది. బావుంది భవాని గారు. దోసకాయ స్వీట్ తిన్నారమ్మా మీరు? తిన్నానమ్మా. తిన్నాను రా అది బావుంది. ఎలా ఉంది? బావుంది. బెల్లం పానకం కలపడం వల్ల, తేనె కలపడం వల్ల చాలా బావుందమ్మా. హ్మ్. మంచిగుంది. ఓకే. లాస్ట్ రోజున మేము చాలా ఎక్కువ చేసి పెట్టాము అమ్మవారికి అది. తలంటు స్నానానికి కొన్ని చెప్పారు గదమ్మా! కుంకుడుగాయలు, శీకాకాయ అవన్నీ ఏసి తయారు చేసుకోండి మీరు. దాంతోనే తలస్నానం చేయండి అని చెప్పారు గదా! అది మీకెలా అనిపిచ్చిందమ్మా? మనకు సుగంధ ద్రవ్యాల వాసనొచ్చిందమ్మా అట్లా చేయడం వలన. వేపాకు అవన్నీ ఏసుకున్నాం గదా! దానివల్ల ఏమైందంటే మరి తలంతా ఇట్లా చుట్టూ తీసుకుంటుంటే మంచి స్మెల్లొచ్చిందనమాట. వట్టి వేళ్ళ స్మెల్ గాని, అవన్నీ చాలా బావుంది. కుంకుడుగాయ, షీకాయ. మంచిగా అనిపించదు. తల భారం దించుకుంటూ ఒకప్పుడు ఇట్లే చేసుకునేవాళ్ళం గానీ, ఈ మధ్య మనకు బద్ధకాలు ఎక్కువై మనం షాంపూలు వాడుతున్నాం గదమ్మా! ఇది చాలా హ్మ్. బావుందమ్మా. మంచిగా అనిపించిందిరా చేస్తుంటే. ఓకే. అమ్మవారి కుంకుమ పూజకి ముందు అమ్మవారి ప్రతిమ శుద్ధి చేశారు కదమ్మా! అది ఎలా అనిపిచ్చింది మీకు? చాలా మంచిగా అనిపించిందమ్మా. గురువుగారు చెప్పిన ప్రతి ఒక్కటి చేస్తా ఉంటే చాలా మంచిగా అనిపించింది. నాకిదో శుద్ధి చేసినప్పుడు మంచిగా అనిపించిందమ్మా. అమ్మవారు గోరింటాకు పెడుతుంటే కూడా చాలా మంచిగా అనిపించిందమ్మా. నేను గోరింటాకు గురువుగారు ఇట్లా నూరి పెట్టమంటారు గదా! అసలు ఎట్లా నూరాలి? ఎక్కడ నూరాలి? మిక్సీలో ఎయ్యాలేమో అనుకున్నా. ఇక గత్యంతరం లేదనుకున్నా గానీ, ఒక దగ్గర రోకలి ఉంది, బండ రోకలి ఉంది, రుబ్బే పొత్రం ఉంది, ఒక దగ్గర రోలు ఉంది. 2 తీసుకొచ్చి మంచిగా కడిగి మధ్యాహ్నం చక్కగా రుబ్బానమ్మా నేను. ఆ గోరింటాకు కూడా నేను మంచిగా ఇంట్లో అన్నీ అసలు పీఠంలో మనకేమి లోటు రాలేదు భవాని గారు. అన్నీ సమకూరినాయి. ప్రతి ఒక్కటి ఇది లేదు అనకుండా పూలతో సహా ప్రతి ఒక్కటి అన్నీ అందుబాటులో ఉన్నాయమ్మ. ఇంకా ఇప్పుడు ఎవరైనా సాధకులు చేసుకోవడానికి గూడా మనం చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరొచ్చి చేయడానికి ముందుకొస్తారు. ఎలాంటి ఆటంకాలు అవసరానికి ప్రతి వస్తువు మనకు అందుబాటులో ఉందని మాత్రం అర్థమైందమ్మా పీఠంలో. ఓకే. ఆహ్, మీరు కుంకుమ పూజ చేశారు కదమ్మా! మీకు హ్మ్. కుంకుమ పూజ చేయడం అనేది ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. ఇంతకుముందు గురువుగారు 2 నవరాత్రులు చేసినా కుంకుమ పూజ గురువుగారు చేపిచ్చలేదు. కానీ నేను చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు గురువు సమక్షంలో కుంకుమ పూజ చేస్తే నేను చాలా అనుభవించానమ్మా. అమ్మవారి చిన్న బాలమ్మ తల్లి లాంటి చిన్న ఒక ఏలంత పాదాలొచ్చి నాతో కుంకుమ పూజ చేయించుకున్నదమ్మా. నా జన్మ ధన్యమైందమ్మా. నిజంగా ఈ అనుభూతి చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం అమ్మా. నేనెప్పుడు గుర్తుపెట్టుకుంటా అమ్మవారి పాదాలు. నాకు అమ్మవారి పాదాలు ఎప్పుడు కనపడిన నాకు రెడ్ కాంతులొస్తా ఉంటాయి అమ్మవారి గోర్ల నుండి. ఇదే భావన నాకు మళ్ళీ కలిగింది మన పీఠంలో జేసినప్పుడు. చాలా మంచిగా అనిపిచ్చిందమ్మ. నేను బాగా అనుభవిస్తా ఎక్కడైనా గూడా అమ్మవారిని. ఊహించుకుంటా అక్కడ అమ్మ కూర్చుందనుకోని ఊహించుకొని, ఆ ఊహతోని నేను అన్ని ముందుకు పోతా ఉంటా భవాని గారు. హ్మ్. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయడం ఎలా అనిపించిందమ్మా? మంచిగా అనిపిచ్చిందమ్మ. అమ్మవారికి పంచామృత స్నానం జేయడం, మళ్ళీ నీళ్ళతో మళ్ళీ అభిషేకం జేయడం, మళ్ళీ తర్వాత చేయడం, పసుపు కుంకుమలు పెట్టడం అన్నీ అమ్మకి అన్నీ ఇచ్చిన అనుభూతొచ్చింది. సారే ఇచ్చినప్పుడు అవన్నీ జేశాం గదమ్మా మనము. మంచి అనుభూతొచ్చిందమ్మ. అమ్మవారి సారెది పెట్టినప్పుడు గూడా నాకు మంచి అనుభవం వచ్చింది. అమ్మవారు తీసుకున్న భావన వచ్చింది నాకు. అమ్మవారు తీసుకొని నేనిచ్చిన చీర అమ్మవారు కట్టుకున్నట్టు కూడా నేను ఊహించుకున్నా. నాకు చాలా మంచిగా అనిపించిందిరా ఆ భావన. ఓకే. అమ్మవారికి పసుపుతో అభిషేకం చేసినప్పుడు ఆ అనుభూతి ఎలా ఉందమ్మా? చాలా మంచిగా అనిపించిందమ్మా. పసుపుతో అనుభూతి అసలు అమ్మవారి మీద అసలు మనం మామూలు చేత్తో చేస్తాం కదా! ఈసారి అమ్మవారికి ఏదో వర్షములాగా పైనుండి ముత్యాల ఇట్లా మనం చల్లుతుంటాం కదరమ్మా! రాముల వారికి అట్లా ఏస్తా ఉంటే చూస్తా ఉంటాం కదా దేవాలయాల్లో. అలాంటి హ్మ్. ఫీలింగ్ మనకు మన గురువుగారు మనకు కల్పించిండు. ఎందుకంటే సన్నగా చక్కగా పడడం అంటే అది సాధ్యం అయితదా? మనకు అలాంటి భావన కూడా రాదు కదమ్మా మనకు.
ఆ భావన అట్లా చేయించడము ఇప్పుడు దాన్ని బట్టి మనం కొన్ని కొన్ని పద్ధతులు నేర్చుకోవచ్చు. మనం చేసే పూజలో గూడా అమ్మవారికి పసుపు, కుంకుమ గూడా అట్లే వేయొచ్చు అని మనసుకు మాత్రం అట్లా ముద్ర పడిపోయిందిరా. అంటే పూజ చేయంగా మనం ఎప్పుడైనా గురువుగారి దగ్గర మనం చేయలేని సమస్య ఎక్కడో ఉన్నామనుకో, మనం గురువుగారు చెప్పిన విధి విధానాలతో మనం ముందుకు పోయే అవకాశం మనకిచ్చిందమ్మ గురువుగారు. అట్లా చేసుకోవచ్చని మన స్ఫురణ కల్పించింది గురువుగారు. ఓకే. అమ్మవారి దగ్గర మంచినీరు కానీ, నైవేద్యాలు గానీ, అమ్మవారు తీసుకుంటున్నట్టు ఆనవాళ్ళు కనిపించినప్పుడు మీకెలా అనిపించిందమ్మా? చాలా మంచిగా అనిపించిందమ్మా. అమ్మవారు ప్రతిసారి నైవేద్యం తీసుకుంటే అక్కడ పక్కకు వెళ్ళిపోయేది నైవేద్యము. తర్వాత వాటర్ మాత్రము ఎట్లా ఉంటాయంటే అమ్మవారి దగ్గర ఇంతకుముందు మనము మామూలు సాధన చేసినప్పుడు ఉన్న వాటర్‌కి, ఇప్పుడు పీఠములో మనం నవరత్న దానికి చాలా టేస్ట్ ఉంది. ఎందుకంటే వాటర్ పలుచగా, తియ్యగా అసలు తాగగానే ఎంత మేము మనం 4, 5 చెంబుల దాకా పెట్టేటోళ్ళం ప్రతిరోజు. నువ్వొక చెంబు, నేనొక చెంబు ఇట్లా అన్ని పెట్టుకుంటూ పోయేటోళ్ళం గదా! అసలు హ్మ్. ఎంత బాగుండేదంటే ఆ నీళ్ళు తాగుతుంటే మంచిగా అనిపించేది. పలుచగా, తియ్యగా ఆ టేస్ట్ వేరే ఉంటదమ్మ భవాని గారు. అది ఆ నైవేద్యం గూడా టేస్ట్ మంచిగుంటదనమాట. చాలా బావుంటది. రుచి హ్మ్. ఎక్కువొస్తదనమాట. ఓకే. జపసాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని మీరు ఎలా అధిగమించారమ్మా? నాకు ఒకసారి జపసాధన ఇబ్బందొచ్చింది. జపసాధన నాకు ఇబ్బందులు ఒక థర్డ్ డే మాత్రం నేను కొంచెం కూర్చోలేకపోయిన తర్వాత థర్డ్ డేనో, ఫోర్త్ డేనో ఒక 2, 3 గంటలే చేశానమ్మ. అప్పుడు మాత్రం కొంచెం నేను కూర్చుంటే కొంచెం ఇబ్బంది పడినా, కానీ తర్వాత గురువుగారికి, అమ్మవారికి శరణాగతి చేసుకొని మళ్ళీ ఆవు పేడ తీసుకొచ్చుకొని కొంచెం అలికి మళ్ళీ మంచిగా అలికి కూర్చున్నాక నాకు సాధన బానే జరిగిందమ్మ. సాధనలో అనుభవాలు గూడా బానే జరిగింది నాకు. అలాంటిదేమి ఇబ్బంది కలగలేదమ్మా. ఒకసారి లోపల ఒకసారి ఇబ్బంది కలిగితే నేను గూడా వచ్చి బయట అమ్మవారి పీఠం ముందు ఆ కిటికీ దగ్గర స్టూలేసుకొని, దర్భచాపేసుకొని, కింద ఒక క్లాతేసుకొని కూర్చొని అసలు అన్‌కాన్షియస్ లాగా 2, 2 ½ అవర్స్ ధ్యానం ఎక్కడికో ఎళ్ళిపోయేది. నేను చాలా బాగా ధ్యానం చేసుకున్నా మా పీఠంలో. ఓకే. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయమ్మా? మీకేమైనా లోటనిపిచ్చిందా? చాలా సంతోషం అనిపించిందమ్మ. ఈ నవరాత్రులు సంతృప్తి అంటే అసలు గుండెల నిండా అమ్మవారి ప్రేమను పట్టుకొనొచ్చిన, గురు కృపను పట్టుకొనొచ్చిన అనే భావన కలిగింది. ఎందుకంటే పీఠంలో ప్రతిక్షణం అమ్మవారి ధ్వని వినుకుంటూ ఆనందాన్ని పొందినాం కాబట్టి, ఇది చెప్పడానికి అనుభవించిన వాళ్ళకే తెలుస్తదమ్మ. అది చెప్పడం రాదు మనకి. చాలా అనుభూతిని పొందాను పీఠంలో ఈసారి. ప్రతి ఒక్కటి పీఠంలో పొందిన ముత్తైదులు అంతమంది ఎంతమంది, ఒక 40, 50 మంది ముత్తైదులు రావడం, అందరికి మీరు పసుపు రాసి పారాని పెట్టి పసుపు రాయడం, వాయినాలివ్వడం. వాళ్ళు సంతోషంగా మనల్ని దీవించడం అవన్నీ అనుకోకుండా సడెన్‌గా మనం పెట్టిన అన్న సంతర్పణకే అంతమంది ముత్తైదులు అంతమంది వచ్చి భోజనాలు చేసి అందరూ బావుందమ్మా మీరు తినండమ్మా అని చెప్తుంటే, ఆ ఆనందం మనం వాళ్ళని తినమని చెప్పేది పోయి వాళ్ళు మనల్ని తినమని చెప్పారు చూసారా? అప్పుడు చాలా మంచిగా అనిపించింది. అమ్మ కృప ఎంత గొప్పది. అమ్మ కృప ఉంటే అడుగులో పెట్టినా కూడా జరుగుద్దేమో. అందరూ ఇట్లా వస్తారేమో గాని మన పీఠంలో పెట్టి ఒక 1 అవర్ మనం చెప్పినందుకు అంతమంది ముత్తైదులొచ్చి చిన్న పిల్లలతో సహా వచ్చి అందరూ తినడము, వాయినాలు తీసుకొని పోవడం చూస్తే చాలా మంచి అనుభూతొచ్చిందమ్మా పీఠంలో. ఓకే. పీఠం చేపట్టే అన్నసంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం ఏంటమ్మా? నాకు మంచి అభిప్రాయం ఉందిరా. ఎందుకంటే ఇంతకుముందు అన్న సందర్భంలో మనం వెళ్తే కొంచెం మనం ఎంత వండినా కూడా కొన్ని వందల మందొచ్చి భోజనాలు చేసి విస్తరాకులన్నీ అయిపోతే గాని కనబడేవాళ్ళు గాదు. కానీ మన పీఠములో అసలు అందరూ వచ్చి అంతంత మంది తిని మాయమవ్వట్లే ఎవరు. చక్కగా తినిపోతున్నారు. తినిపోతుంటే చాలా మంచిగా అనిపించింది. మా అనుభూతి చాలా గొప్పగా అనిపించింది ఈసారి. ఆ వండిన వంటలు గాని, అన్న సంతర్పణ అంటే మన పీఠంలో ఇంత జరుగుద్దని మళ్ళీ ప్రూఫ్ అయింది. చాలా మంచిగా అనిపిస్తది అన్న సందర్పణ. చాలా జరిగింది గూడా. అసలు కొంచెం గూడా లేకుండా లాస్ట్ గిన్నెల అడుగునున్న అన్నం గూడా మనం ఊడ్చిపెట్టి వాళ్ళకి పెట్టాం చూసినావా? ఇది చాలా హ్మ్. గొప్ప అనుభూతి అమ్మా. అనుభవం గూడా. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులేంటమ్మా? అవి శారీరకంగా అయినా, మానసికంగా అయినా ఏదైనా సరే మీరేం తేడా గమనించారు? పీఠము రాకముందు రమాదేవి అంటే రమాదేవిలానే ఉండేదమ్మా. ఏదైనా ఎవరిని అడిగితే హెల్ప్ చేయడం నాకైతే అలవాటే. అటు చేసేదాన్ని. ఎవరైనా అంటే కొంచెము మనసుకు కష్టం అనిపిస్తే నేను ఎవరితో చెప్పను అమ్మవారితో చెప్పి బాధపడేదాన్ని. ఇప్పుడు అట్లా ఎవరైనా ఏమన్నా గూడా నేను పట్టించుకోవట్లే. అన్నీ వదిలేస్తానా. ఒకప్పుడు కొంచెం బాధపడేదాన్ని. ఇప్పుడు నాలో ఎవరేమన్నా కోపం అనేది చాలా వరకు పోయిందమ్మా. అప్పుడు నాకు పెద్దగా కోపం వచ్చేది గాదు. కొంచెం అట్లా ఎవరిని అంటే కొంచెం లోపల ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ గూడా లేదు. ఏదో కర్మానుసారం మనం ఎవరినో బాధ పెట్టినాం. అందుకే ఈ కర్మ ఈ రక్క తీసేస్తానులే పోనీలే. నాకు వాళ్ళ కోపమొస్తే మనం అని చేసేదేముందిలే. మనం అనుభవించాల్సింది అనుభవిస్తాం అనే భావన. ప్రతిదీ తేలికగా తీసుకొని మనసు మీదకి రాకుండా బాధపడడం. అమ్మని నమ్ముకున్నాం. అమ్మ మనల్ని ముందుకు నడిపిస్తది. అమ్మ ద్వారా మనం పైకొస్తాము, బాగుపడతాము. అమ్మ ఉంది గదా! అనే ధైర్యంతోని
ముందుకు సాగుతున్నాం. ఎంత పెద్ద కష్టం వచ్చినా అది కష్టంలా అనిపించట్లే. ఒక పీఠం ఉంది, ఒక అమ్మ ఉంది, గురువుగారు ఉన్నారు. ఈ సమస్య చెప్తే దానికి ఏదో పరిష్కారం దొరుకుతది. అమ్మ చూపిస్తా అనే భావనతోనే ముందుకు పోతున్నా. పీఠంలోకి వచ్చినాక వచ్చిన ధైర్యం ఇదన్నమాట. ఎవరితోనే ధైర్యంగా కలగడం. భయం అనేది మొత్తం పోయిందమ్మ. కంప్లీట్ ఫ్రీ అయిపోయింది బాడీ మొత్తం. ఏదైనా మన మంచిగా అనే భావన ఎక్కువొచ్చిందమ్మా. పీఠంలోకి వచ్చిన తర్వాత ధైర్యం బాగుంది పీఠంకొచ్చాక. ఓకే. మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలేమన్నా ఉన్నాయా అమ్మా? చాలా తిప్పిందమ్మా. ఇప్పుడు ఇంతకుముందు బిజినెస్ అని ఆరాటపడేది. ఇప్పుడు బిజినెస్ మీద కాన్సంట్రేషన్ మొత్తం పోయింది. ఎంతసేపు ఎప్పుడు టైం దొరికితే జపం చేసుకోవాలని చూసుకునే రోజులొచ్చినాయమ్మా నాకు. కొన్ని కొన్ని నాకు పర్సనల్ ప్రాబ్లమ్ వల్ల కొంచెం ఒక్కోసారి ఇబ్బంది అవుతా ఉంటది. గురువుగారితో చెప్పడం గురు కృప వల్ల నేను దాని నుండి బయటపడుతున్నమ్మా. నాకు మంత్రసాధన ఈ పీఠంలోకొచ్చాక మంత్రసాధన నా జీవితాన్ని మలుపు తిప్పిందమ్మా. నాకెప్పుడు అమ్మకు దగ్గరగా ఉండాలి, అమ్మని పొందాలన్న కోరిక ఎక్కువవుతుంది తప్పితే ఇంకా వేరే ఏ ఆలోచనలు, పక్కన ఆలోచనలు అన్నీ తగ్గిపోయినాయమ్మా. చాలా వరకు అన్ని గురువుగారి ద్వారా ఏమన్నా అనుమానం వస్తే తెలుసుకోవడం, ఎట్లా చేయాలో చెప్తా ఉంటే దాన్ని ఫాలో అవ్వడమే తెలుస్తుందమ్మా. నేనిప్పుడు టెన్షన్ పడడం, బాధపడడం మొత్తం మానేసినమ్మా. అన్నిటికి అమ్ముందనే భావన ఎక్కువ కలుగుతుంది భవాని గారు. సనాతన ధర్మం గురించి కానీ, దేవుడి గురించి కానీ, ఇక్కడికి రావటం చేత మీరేం నేర్చుకున్నారమ్మా? అది ఇప్పుడు మీకే విధంగా ఉపయోగపడుతోంది? సనాతనం అంటే భగవంతుని పొద్దున లేసి మనము అమ్మవారి దగ్గరగా ఉండడం కోసమని గురువుగారు చెప్పేవన్నీ మనం ఫాలో అవుతూ, మన పిల్లలకి ముందు మన పిల్లల్ని మనము మన కుటుంబంలో ముందు సనాతన ధర్మం, దేవుడు ఎ ఎలా మొక్కాలి, దేవుని దగ్గరగా ఉండాలంటే ఏం చేయాలని మన పిల్లలు చెప్పుకోగలిగితే, ప్రతి కుటుంబంలో ఒక స్త్రీ అట్లా ముందు చెప్పుకోగలిగితే అమ్మ, కుటుంబంలో మన కుటుంబం అంతా బాగుపడుద్ది. వాళ్ళు వాళ్ళ పిల్లలు నేర్పించుకోగలుగుతారు. ఇది మన గురువుగారు మనందరికీ చెప్తా ఉంటారు. మన పిల్లల్ని ముందు మంచిగా దేవుడి గురించి చెప్పండి. పొద్దున్న లేచి కూర్చోబెట్టి అమ్మవారి ముందు కూర్చోబెట్టి ఒక శ్లోకం చెప్పడము, భగవద్గీత శ్లోకాలు, రామాయణం కొంచెం వినిపించడం వల్ల వాళ్ళకి భగవతత్వం అర్థమైతది. దేవుడి దగ్గర ఉంటారు గురువుగారు చెప్తా ఉంటారు. అది ఫాలో అవ్వని మా పిల్లలు అట్లనే ఫాలో అవుతారు. నా మనుమలకు మేము అదే చెప్తా ఉంటాం. ఇది గురువుగారు చెప్పడం వల్ల ప్రతి ఒక్క కుటుంబంలో ఒక్కరు సాధన తీసుకున్నా ఆ కుటుంబం బాగుపడుద్దని గురువారి ఉద్దేశము. అది తెలుసుకొని అన్ని పాటిస్తూ ముందుకు పోతే మనకంతా మంచే జరుగుతదమ్మా. ఓకే. ఈ వసంత నవరాత్రుల్లో అఖండ దీపారాధన గురించి మీరేమన్నా చెప్పాలా అమ్మా? అఖండ దీపారాధన గురించి చాలా మంచి అభిప్రాయం అమ్మ. ఎందుకంటే మనం మామూలు పూజ చేస్తాం. పూజ చేస్తాము, దీపం వెలిగిస్తాము. మనకొచ్చిన శ్లోకాలు చదవడమో, ఏదో పారాయణ చేయడమో, లేకపోతే గురువుగారి దగ్గర మంత్రసారం తీసుకొని జపం చేయడం చేస్తాం. అదే అఖండం పెడితే అమ్మవారు వచ్చి సాక్షాత్ అక్కడ కూర్చుంటది. అఖండమే అమ్మవారు కాబట్టి క్షణం మన మనసు తపన పొందేది ఏంటంటే అమ్మవారిని జాగ్రత్తగా చూసుకోవాలి. అఖండం కిందికి పోతే అమ్మో అని భయమేసి అక్కడే కూర్చొని అమ్మా అని అక్కడ కూర్చొని అమ్మవారి అఖండాన్ని మెల్లగా పైకి లేపి మళ్ళీ నూనె పోసుకొని చక్కగా వత్తి చూసుకొని వచ్చి ఆ 9 రోజులు మాత్రం అమ్మ కనుసన్నల్లో అమ్మని చూసుకుంటూ జాగ్రత్తగా ఉండే అనుభూతి చాలా గొప్పదమ్మ. అఖండ దీపారాధనలో అమ్మ సాక్షాత్ అక్కడ కూర్చుంటది. అంటే గురువాది ఒక పెద్దావిడొస్తే మనం చుట్టాలొస్తే పెద్ద పెద్ద వీఐపీలొస్తే ఎట్లా మర్యాద చేస్తాం అంతకందరికన్నా పెద్ద తల్లి కదా ఆ తల్లి. ఆ తల్లిని ఆ 24 గంటలు ఒక 12 గంటలు మనం చూసుకుంటూనే ఉంటాం. నైట్ పూట 2 గంటలు లేసైనా టక్కున ఎళ్ళిపోయి కూర్చుంటా అఖండం ముందు నేను. రోజుకో 3, 4 సార్లు చూస్తూనే ఉంటా అఖండాన్ని. అఖండం ఉందంటే అమ్మ కూర్చుందన్న భావన. అది చాలా గొప్ప భావన. మా అఖండం మీద నాకు మంచి అభిప్రాయం ఉంటదమ్మా. నేను ఇంతకుముందు అఖండం నవరాత్రులకే కాదు, ఉట్టప్పుడు నాకు కష్టం వస్తే అఖండం పెట్టుకోవడం అమ్మ నాకు తిథులు వారాలతో కూడా పని లేదు. అఖండం పెట్టుకొని అమ్మవారి ముందు కూర్చోవడం, జపసాధనలు చేసుకొని ఏదో పారాయణలు చేసుకుంటూ బతికేదాన్నమ్మ నేను. ఇప్పుడు నాకు గురువుగారి ద్వారా అఖండం పెట్టిన తర్వాత చాలా మంచిగా అనిపిస్తుందమ్మా అది. చాలా గొప్ప అభిప్రాయం ఉందమ్మా నాకు అఖండ దీపం మీద. ఓకే. గురుముఖత మంత్రోపదేశానికి, మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసిన దానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా అమ్మా? చాలా తేడా ఉంటది. గురుముఖంగా చేసిన మంత్రోపదేశానికి చాలా పవర్ ఉంటది. ఇలాంటి అనుభూతులొస్తాయి. మనకే మనం జేస్తే ఎక్కడ ఏ దెబ్బ తగిలినా మనం ఎవరు తీర్చేవాళ్ళుండరు. మనకు మంత్రం చేసినా వాళ్ళకి సమాధానం మంత్రం ఇచ్చే వరకే ఇస్తారు వాళ్ళు. మన సమాధానాలు జెప్పి మనకేమైందో అని చేసేవాళ్ళు ఎవరుండరు. ఎవరి అదృష్టాన్ని బట్టి, ఎవరి అమ్మవారి అనుగ్రహాన్ని బట్టి ఎవరికి కలిగే లబ్ధి వాళ్ళకి కలుగుతదేమో గానీ, ఇంత కృప మాత్రం ఇంత తొందరగా మనం ఒక సంవత్సరంలో పొందలేమమ్మా. అసలు కూర్చున్నాక 2, 3 రోజులకే అమ్మవారి కృప మనకు ధారపోస్తారు గదా గురువుగారు. దానివల్ల మనకి ఇవన్నీ అనుభూతులొస్తున్నాయమ్మా. అది మన గురువుగారు ఇచ్చిన మంత్రం వల్లనే అలాంటి అనుభూతులొస్తాయని నేను తెలుసుకున్నానమ్మా. తెలుసుకున్న వేరే వాళ్ళకి అదే జెప్తానమ్మా నేను. ఓకే. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకేమైనా అనుభవాలున్నాయమ్మా?
అమ్మవారికి గోరింటాకు పెట్టినప్పుడు నాకు మంచిగా అనిపించింది అమ్మ. అమ్మవారికి పీఠంలో అమ్మవారికి గోరింటాకు పెట్టినప్పుడు మనమే నూరి మనమే పెట్టినాం కాబట్టి మంచి అనుభూతి వచ్చింది. అన్ చాలా మంచిగా అనుభవించిన. తర్వాత నేను నైట్ పడుకొని నేనెప్పుడు గోరింటాకు అసలు నేను పెట్టుకోను. ఈ నవరాత్రులు చేసిన కాడి గోరింటాకు పెట్టుకుంటున్నా. గోరింటాకు పెట్టుకుంటే ఏదో అమ్మవారికి నేను గోరింటాకు పెట్టినట్టుగా నాకు కలలా అంటే అనుభూతిలాగా వచ్చిందమ్మ నైట్ పడుకుంటే. నాకు మంచిగా అనిపించిందమ్మ. తెల్లవారి మళ్ళీ మధ్యరాత్రి 2 గంటలకో, 1 గంటకో వచ్చి అమ్మవారి గోరింటాకు తీసుకొని అదే తీసుకొని నేను పెట్టుకొని పడుకున్నా. నాకు చాలా మంచిగా అమ్మవారు పెట్టిన అనుభూతి నాకు బాగా కలిగిందమ్మ. ఓకే. అసలు మీకు ఆ టైంకి 'చంద్రశేఖర్' గారున్నారు గాబట్టి ఆకనేది దొరికింది నిజంగా. లేదనుకుంటే చాలా కష్టమయ్యేది గదా! కోన్ లాంటిది లేదంటే హెన్నా పౌడరో పెట్టాల్సొచ్చేది. మీరు మీ ఇంట్లో ఉండుంటే మంచిగా ఆకు నూరి అవి అన్నీ పెడతాను అని అనుకోగానే అమ్మవారు ఆకు గూడా తెప్పిచ్చింది మీకోసం. అదే. అదే. అది గొప్ప అనుభూతి. నిజంగా అమ్మ దయామయి. చంద్రశేఖర్ రూపంలో అమ్మ నా దగ్గర ఉందేమో అనిపించింది. ఎందుకంటే చంద్రశేఖర్ నాకేది కావాలో క్షణాల్లో పట్టుకొచ్చిచ్చేవాడు. నేను గోరింటాకు కావాలి నాన్న ఎట్లా అని నేను ముగ్గురు అడిగినా, ప్రమీల తను గూడా నేను పంపిస్తా అమ్మా అంది. మా సృజన నేను పంపిస్తా అంది. భవానిని అడిగితే భవాని అమ్మ నేను నేను తీసుకొని రావద్దు కదమ్మా అంది. కానీ అమ్మవారు చూడండి చంద్రశేఖర్ రూపంలో ఎందుకు లోటు నీకెందుకే రమ్మా నీకు నేను పంపిస్తాను ఆగని చంద్రశేఖర్ వస్తే దారిలో చెట్టు కనబడిందట. ఎత్తుకుంటూ వస్తుంటే ఆ చెట్టు దాకా కోసుకొని మరీ పట్టుకొచ్చింది. అమ్మే ఇచ్చిందని భావించి చంద్రశేఖర్ ఇస్తే కూడా నేను చంద్రశేఖర్ ఇచ్చిన భావన నాకు లేదు. అమ్మవారు చంద్రశేఖర్ రూపంలో గోరింటాకు నాకు పట్టుకొచ్చి ఇచ్చి అమ్మవారే పెట్టించుకుందనే భావన నాకు కలిగిందమ్మ. ఓకే. అమ్మవారికి సారే ఇవ్వాలని గురువుగారు చెప్పారు గదమ్మా! అది మీకెలా అనిపిచ్చింది? చాలా మంచిగా అనిపించింది. మీరు అమ్మవారికి సారీ ఇవ్వడం బావుంది. అంతమంది ఒక 40 మంది ముత్తైదువులకు మంచి వాయినాలు ఇవ్వడం ఎంత బావుందంటే, అసలు ఇంత మంచి అనుభూతి ఇన్ని సంవత్సరాలలో ఈ నవరాత్రులలో ఎప్పుడు అనుభవించలేదమ్మా. ఎప్పుడో ఒకసారి ఎప్పుడో నేను చండీ పారాయణ చేసినప్పుడు ఇలానే ఒక 30, 40 మందికి వాయినాలు ఇచ్చినా కానీ ఇప్పుడు పీఠంలో మా 11 అయ్యేదా 10:30 దాకొచ్చి మరీ తీసుకొని పోయిన వాయినాలు. అమ్మవారి సారి ఇవ్వడం పెద్ద అనుభూతి. పీఠంలో మనం అన్న సందర్పణ చేయడము, ఆ సారే ఇవ్వమని గురువుగారు అప్పటిదప్పుడు చెప్పడం అవన్నీ సమకూడడం అయితే అదసలు మిరాకిల్. ఎంత సాయంత్రం చెప్తే తెల్లవారు పొద్దున చెప్తే సాయంత్రం వరకు మనం సమకూర్చుకున్నాం చూసావా అమ్మ అది. అది హ్మ్. ఏదైనా అమ్మ కృప లేనిది, గురువుగారి కృప లేనిది ఏది జరగదమ్మా. అది మాత్రం స్పష్టంగా అర్థమైంది. హ్మ్. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? ఉద్వాసన కార్యక్రమం చాలా బాగా జరిగిందమ్మా. కానీ అంతకుముందు అన్న సందర్భం చేస్తున్నాం గాబట్టి కొంచెం శక్తి లేనట్టు అనిపిచ్చింది. కానీ అమ్మవారి దగ్గర కూర్చున్నాక అన్నీ మళ్ళీ కరెక్ట్‌గానే చేశాము. గురువుగారిని బాగా నేనైతే గురువుగారిని బాగా తలుచుకున్నా. గురువుగారు నాకసలు అస్సలు చేత కావట్లేదు. అసలు మనం లేట్‌గా చేశాం గదమ్మా! 11 గంటలకు హ్మ్. స్టార్ట్ చేశాం మనం. 11 గంటలకు భవాని గారు నేను 11 గంటలకు స్టార్ట్ చేసినాము. చెరో పక్కన కూర్చున్నాం. అమ్మవారికి అమ్మవారు తప్పయిందని క్షమించమని కోరుకొని మళ్ళీ కూర్చొని చాలా మంచిగా గురువుగారు ఎలా చెప్పిండ్రో అలా ఫోను చూసుకుంటూ మరి చేసి అమ్మవారికి సారె పెట్టిన తర్వాత ఎళ్లి పడుకున్నాము. మళ్ళీ కరెక్ట్ 3కి ముందు భవాని గారు లేసిన తర్వాత నేను లేసాను. అమ్మవారిని ఇద్దరం కలిసి పంపిస్తుంటే కొంచెం బాధనిపిచ్చింది. కానీ అప్పటిదాకా ఉన్న మొబైల్ సౌండ్ వినిపించలేదు. కానీ బయటికి వెళ్ళాక అమ్మవారు సౌండ్ చేస్తూ వెళ్ళిపోతే, ఓహో! అమ్మవారు ఎళ్ళిపోయిందా? అమ్మ మళ్ళీ ఎళ్ళావా అనుకోని లోపలికొస్తే మళ్ళీ మందిరంలో సౌండ్ వస్తూనే ఉన్నాయి. అప్పుడు మళ్ళీ సౌండ్స్ వచ్చినాయి మళ్ళీ పీఠములో. అంటే అమ్మను చాలా బాగా అంటే అందరూ అనుభవించడం వేరు. మేము పీఠంలో ఉండి అమ్మవారి సాధన చేసి ప నవరాత్రులు చేసుకొని అమ్మను పంపించడం చాలా గొప్ప అనుభూతి ఇది. హ్మ్. అమ్మవారిని ఆహ్, సాగనంపడం అప్పుడు మీకు మువ్వల సౌండ్ అది వినిపిచ్చింది గదా! నాకేమో చల్లగాలొచ్చినట్టు అనిపిచ్చిందనమాట. అదైతే నిజంగా భలే సంతోషంగా అనిపిచ్చింది. అంటే చల్ల అప్పటిదాకా గాలొచ్చినట్టు అనిపించింది. మనతోనే మళ్ళీ మన ఉంది. సాంబ్రాణి వాసన వచ్చింది గదా! ఆ! సాంబ్రాణి వాసన కూడా వచ్చింది. అవును. మంచి హ్మ్. సాంబ్రాణి వాసన వచ్చింది. అది సాంబ్రాణి స్మెల్ లాగా గూడా లేదు. అదొక రకం స్మెల్. అది ఎప్పుడు నేనైతే ఎక్కడ చూడలేదది. అదే. అదే. ఆ! అది అసలు అదేంటో వెరైటీగా బావుందది. మంచిగుంది ఆ! స్మెల్. హ్మ్. ఎందుకు అమ్మవారికి నాకు బాలేదు అని నేను గురువుగారిని ఫోను చేసి చెప్దామంటే అమ్మవారు నన్ను లేపొద్దు, లేపొద్దు, లేపొద్దు అని చెప్పి అమ్మవారి పొట్ట మీద నిమరగానే అదైతే చల్లని స్పర్శ, మంచి సుగంధ పరిమళ స్మెల్లొచ్చింది పీఠంలో నాకు. ఈ పీఠంలో హ్మ్. నాకు దాదాపు ఒక 5, 6 సార్లు కొత్త స్మెల్లు. అది మనకు బయట ఆ స్మెల్ అది దొరకదు. బయట ఆ! సాంబ్రాణి స్మెల్ గాదు. అది ఆ! పూలది గాదు. ఏది అదేంటో గాదు.
కాలేదు నాకు. అర్థం కాలే. అర్థం కాలే మంచి హ్మ్. నేను చెప్పి భవాని, భవాని ఒకసారి రా భవాని స్మెల్ ఒస్తాంది గబగబా వచ్చి అవునమ్మా స్మెల్ హ్మ్. ఒస్తాందమ్మా అంటే చంద్రశేఖర్‌కేమో పాపం ఏమి వినబడదు. ఏమి స్మెల్ రాలే అంటే పాపం తనకేంది 'చంద్రశేఖర్' గారి అనుభవం చాలా పెద్దది కదమ్మా! చాలా మనం పెద్ద ముగ్గురం బయటికి వెళ్ళాము ఆ రోజు. ఆహ్, ఎ ఆహ్, వెళ్ళగానే అమ్మవారు అలిగి లోపలికెళ్ళిపోయి కూర్చుంది. కూర్చుంటే చంద్రశేఖర్ చందనొచ్చి అమ్మ మళ్ళీ లోపలికొచ్చిన తర్వాత "అమ్మ బయటికి రా అమ్మ, బయటికి రా అమ్మ" అంటే అప్పుడు మళ్ళీ మువ్వల శబ్దం వినిపించింది అవ్ మనకి. ఆ! అదైతే కరెక్ట్. కరెక్ట్. అసలు కరెక్ట్. కరెక్ట్‌గా. ఆ! ఆ! అదైతే ఎంత వింతంటే అంత వింత అదైతే. మనం బయటికి పోయినాం గదా! చంద్రశేఖర్ గారు గూడా వచ్చారు. వచ్చిండు. అవును. అంటే అప్పుడు కరెక్టే. సౌండ్ ఆగిపోయింది. మనం రిటర్న్ సౌండ్ వచ్చేటప్పటికి ఆగిపోయింది. సౌండ్ ఆగిపోయింది. అమ్మవారు అవునవునవును. అలిగి వెళ్ళిపోయిందేమో అని చాలా భయపడ్డాను నేను. అవునవును. భయపడితే మళ్ళీ పూజ డోర్ తీసి "అమ్మ బయటికి రా అవు అమ్మ మేము వచ్చామమ్మ బయటికి రా అమ్మ" అని 3 సార్లు అవునవును. చెప్పగానే మళ్ళీ బయటకొచ్చి అమ్మవారు బయటకొచ్చి నడిచిందనమాట. నడుస్తా ఆ! ఉంది. కరెక్టే. అసలు కరెక్టే. మళ్ళీ అవును. ఇది గజ్జెల మర్చిపోయిన సౌండ్‌లు భవాని. అవి అన్నీ అవును. వస్తే ఎంత నేను సంతోషంగా అవును. అనిపించిందో. అవునవును. ఆ సౌండ్స్ పీఠంలో ఒకేసారి ఇదొకటైతే ఆగిపోయినాయి. కరెక్టే. అవును. పెద్ద మిరాకిల్ అదైతే అసలు. అవునమ్మా! అవును. హ్మ్. అమ్మ రాతలే రావా తల్లి సౌండ్ వస్తలే ఏం తల్లి రాతలే అని వచ్చేసింది. మంచి చల్లటి గాలితోటొచ్చి సౌండ్స్ మొదలైనాయి. ఆ! అవును. ఆ రోజు నుండి అమ్మవారు లోపల గూడా సౌండ్స్ చేయడం మొదలుపెట్టింది ఆ రోజు నుండే. ఆ! అదే ఆ రోజు ఆ! నుండి. అవును. ఆ రోజు నుంచి పీఠం పూజ గదిలో కూడా సౌండ్స్ సౌండ్స్ స్టార్ట్ అయ్యాయి. వచ్చినాయి. అవును. సౌండ్స్ ముందు వచ్చినాయి. మీరే మనం విన్నారు. ఉంటేనే పూజ నడుస్తాంది గదిలో వచ్చే అమ్మవారు. సౌండ్స్ అయితే ఫస్ట్ మీరే విన్నారు. అవునవును. నేనే విని మరీ చెప్పిన మీ అందరికి. అసలు అవును. మంచిగా అనిపించిందమ్మా. సౌండ్స్ వినబడతాంటే మీరు వినబడట్లేదన్న తర్వాత మళ్ళీ మీరు గమనించాక నీకు హ్మ్. వినబడింది. తర్వాత చంద్రశేఖర్ పాపం వినబడలేదు. తనకి నాకు వినబడలేదన్నట్టు. వాయినాలు ఇచ్చినప్పుడు వినిపించిందనమాట. హ్మ్. అక్కడ గజ్జెల సౌండ్ అనేది. ఇంకా నేను లాస్ట్ రోజు జపం చేసుకొని వచ్చేటప్పుడైతే అసలు అమ్మవారు నడిచే సౌండ్ కాదు, డాన్స్ చేస్తుంటే ఎలా వస్తుంది హ్మ్. మువ్వల శబ్దం అలా వచ్చింది అవును. ఆ రోజైతే పీఠంలో. ఇంక ఎందుకు లాస్ట్ రోజు ఆ భవాని? రోజు ఇంక నేను ఇంటికొచ్చేస్తాను అన్న రోజు. ఎందుకు భవాని ఒకరోజు నేను మధ్యాహ్నము భోజనం అయిపోయింది. ఏం పనంతా ఇల్లంతా అంతా క్లీన్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాకుండా మధ్యాహ్నం పోయి కూర్చున్నా. మధ్యాహ్నం. అసలు కూర్చొని జపం చేస్తా అంటే నా ముందు ఘల్‌మని ఎంత పెద్ద సౌండ్సు. జల్లుమన్నది నాకైతే ఒక్కసారి. అంత పెద్ద సౌండ్స్ వచ్చినాయి. తర్వాత హ్మ్. మళ్ళీ అమ్మ ఏందమ్మా ఇంత పెద్ద సౌండ్ చేస్తానవు ఏందమ్మా అనంగా మళ్ళీ తగ్గిపోయింది సౌండ్. అంత పెద్ద నడుస్తాంది పీఠంలో అమ్మవారు. అబ్బా! ఇది అంత మన గురుకృప అంత గొప్పదమ్మా. ఈళ్ళందరికీ ఇంత అనుభూతులొస్తున్నాయి గురువుగారి కృప పోస్తేనే కదా ఇన్ని అనుభూతులొచ్చేది. చాలు ఈ జన్మకు. హ్మ్. అబ్బా! ఎంత సంతోషంగా అనిపించిందో అమ్మవారి మువ్వల శబ్దం గాని, నైవేద్యాలు తగ్గినప్పుడు అట్లా గాని, అసలు పీఠంలో నవరాత్రులంటే అది వేరే లెవెల్ ఇంక అంతే. అదే అదంతే అనుభవించినోళ్ళకి తెలిస్తే చెప్తే ఎవరికీ అర్థం నిజంగా కాదు. నిజంగా మనం హ్మ్. చాలా అదృష్టవంతులం అమ్మ అక్కడికెళ్లి చేసుకోగలిగాం. చాలా అదృష్టవంతులు. ఈ జన్మకి జాలులే అమ్మ. అదే మళ్ళీ గురువుగారు చాలా దయ చూపిచ్చారు మన మీద. పర్మిషన్ ఇచ్చి అదే. అక్కడికెళ్ళి చూడడానికి అనిపించింది. వీళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించి చానా కష్టపడి అన్ని సమకూర్చిన గురువుగారికి చరణాలకు శతకోటి హ్మ్. నమస్కారాలు నిజంగా. అవును. అన్ని తెచ్చిపెట్టేందుకు మన చంద్రశేఖర్‌ని కూడా మనకిచ్చిండు కదా గురువుగారు. అదే గదా! ఎప్పుడు ఏది లోటు రాకుండా చేసుకున్నాం ఈసారైతే. చేసుకున్నాం ఈసారి. మళ్ళీ వారాయి నవరాత్రి కూడా గురువుగారు అట్లా ఇస్తే చేసుకోవాలని బాగా కోరికగా ఉంది భవాని. చాలా మంచిగా గురువుగారు చెప్పేది చాలా కరెక్ట్ అమ్మా. అది అలా పెంచడము గురువుగారు అంతా అయిపోయిన పిల్లల గురించి చెప్పడం అంటే, అంటే ప్రతి వేరే మతస్థులందరూ వాళ్ళ పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చర్చికి పొమ్మని చెప్తారు. బైబిల్ చదవమంటారు. వీళ్ళేమో అది ఏంటమ్మా మసీదుకెళ్ళే వాళ్ళేమో అది చేస్తారు కదా! నమాజ్ చేయమని వాళ్ళు కరెక్ట్ టైమ్ ఫాలో అయ్యి చెప్తారు. అదే మనం గూడా ఏ రామాయణం, భారతం వాళ్ళ కూర్చోబెట్టి కరెక్ట్ పొద్దున్న లేసి ఒక టవల్ కట్టిపిచ్చి అమ్మవారి ముందు కూర్చోబెట్టి శ్రీ మాత్రే నమః అని గాని గణపతి ఏదో ఒక చిన్న శ్లోకం చెప్పాలి చదవమని మనం అలవాటు చేస్తే, మన పిల్లలు కూడా దైవము, భక్తి మన భగవంతుడి గురించి వాళ్ళకి తత్వం అర్థమైతే వాళ్ళు కూడా ముందుకు పోతారని గురువుగారి తాపత్రయము. కొంతమందినన్నా మనం మార్చగలిగితే వాళ్ళు అట్లా మార్చుకుంటూ కుటుంబంలో అందరూ భగవంతు దగ్గరగా బతుకుతారు. అమ్మవారి కృప అందరికి అందించాలనే గురువు కృప అంత గొప్పది. అది మనం పాటించి మన పిల్లలు నేర్పిస్తే చాలా మంచిదని దాని ఉద్దేశ్యం. గురువుగారు చెప్పే దాని సారాంశం అదే అమ్మ. మేము గూడా హ్మ్. పిల్లలకి అలానే చెప్తాం రా భవాని. అదే. ఆ! మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉందమ్మా మీకు? చాలా బాగుందమ్మ. అందరూ మంచోళ్ళమ్మ. ప్రతి ఒక్కటి ఏదైనా అమ్మ అని చెప్తా ఉంటారు. నాకు మంచిగా అనిపిస్తది మన సాధకులను చూస్తే. అందరూ మంచి పిల్లలే గురువు దగ్గర ఉన్నోళ్ళందరూ గూడా. మన సాధకులందరూ చాలా మంచోళ్ళు. అమ్మవారి దగ్గరగా ఉండడం, సాధనలు చేసి అందరూ సిద్ధి పొంది, ప్రతి అన్న సమారాధన గురువుగారు ఎట్లా చెప్తే అట్లా ఫాలో అవుతూ అందరం మనం ముందుకు పోయేదుంటది చూసావా అమ్మ కుటుంబంలాగా, అది నాకు హ్మ్. మన పీఠంలో నచ్చుతదమ్మ భవాని. ఓకే. గురువుగారి సపోర్ట్ ఎలా ఉందమ్మా మీకు? చాలా బావుంటదిరా.
కష్టం వస్తే ఇప్పుడు ఎవరు చెప్పడం మానేసా. గురువు గారికి, అమ్మవారికి చెప్పడం నేర్చుకున్నామ్మా. గురుగారి సపోర్ట్ చాలా బావుంటదమ్మా. హ్మ్. చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం ఏంటమ్మా? అంటే నవరాత్రి చేసేవాళ్ళు మధ్యలో కొంతమంది ఎళ్ళిపోతా ఉంటారు. ఎళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు పీఠం నియమ నిబంధనలు కరెక్ట్‌గా అర్థం చేసుకోకపోవడం, గురువుగారు చెప్పిన వీడియో మంచిగా విని, అవన్నీ కరెక్ట్‌గా ఒక బుక్‌లో రాసుకొని, అది ఫాలో అయితే ఎవ్వరికి కూడా ఎలాంటి ఆటంకాలు రావు. గురువుగారి ద్వారా మనం మంచి అమ్మవారి ప్రేమను, కరుణను, గురుకృపను పొందగలుగుతాము. ఈ సాధనలో ముందుకు పోగలుగుతాం. ఈ పీఠంలో జేయడము అనేది చాలా అదృష్టం ఉంటే గాని చేయలేము. మనం ఏదో ఎక్కడో రాసిపెట్టి ఉండాలి పీఠం జేయాలనేది. అది మాత్రము అది 100కి 200% అనమాట. అంత కరెక్ట్ అనమాట. ఈ పీఠంలోకి రావడం ఎన్నో పరీక్షలను దాటుకొని పీఠంలోకొస్తాం. వచ్చినాక మంచిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని గురువుగారు చెప్పినయి మొత్తం వింటూ అన్ని చేసుకుంటూ పోతే కంపల్సరీ గురుకృప, అమ్మవారి కృప పొంది మనము సాధనలో ముందుకు పోగలుగుతాం. నవరాత్రులు బాగా చేసుకోగలుగుతామమ్మ. మొత్తం పీఠంలో ఎవరు సాధన చేయాలన్నా ముందు గురువుగారు చెప్పే వీడియో గాని, గురువుగారు చెప్పినయి అన్ని కరెక్ట్ ఓ 2, 3 సార్లు చదివి వినగలిగితే మన మనసులో ఉండిపోయి దాన్ని బట్టి ఫాలో అవ్వొచ్చని నా అభిప్రాయం అమ్మ. ఎలాంటి అడ్డంకులు రావన్నమాట మనకి. హ్మ్. ఓకే. మీరు ఇంకేమైనా చెప్పదలుచుకుంటున్నారా అమ్మా నవరాత్రుల గురించి? నవరాత్రులు పీఠం చేయడమే పెద్ద అదృష్టంరా. ఇక అంతకన్నా ఇంకేముందమ్మా. పీఠం చేస్తున్నాము, అనుభవాలు అనుభవిస్తానము. ఇంకొకటి మా పిల్లలు ఈసారి కొన్ని చెప్తే నేను షాక్ అయినా. మా రూపకి ఫస్ట్ నవరాత్రి చేస్తా ఉంటే తనకి పాపం బిడ్డకి మద్యం చేయడానికి అవకాశం లేకపోయింది. చేసింది ఫస్ట్ తనే అమ్మవారిని నిలబెట్టుకుంది. గురువుగారు చెప్పిన ప్రకారం స్టార్ట్ చేసింది. చేసాక మధ్యలో అడ్డం వచ్చేసరికి తను పక్కకెళ్ళిపోయింది. వాళ్ళ హస్బెండ్ మా అల్లుడు చేశారనమాట అప్పటి నుండి. ఎంత 6 డే నుండో మా అల్లుడు స్టార్ట్ చేశారు. 6థ్, 7థ్ డే నుండో చేస్తుంటే అమ్మవారికి ఉద్వాసన ఇచ్చేటప్పుడు ఇది పెద్ద అనుభూతి అన్నమాట. మా రూపని అమ్మవారు జబ్బ పట్టుకు చేయి పట్టుకొని లేపి 2 సార్లు, 3 సార్లు కూర్చోబెట్టిందట. "లే రూపా నువ్వు నన్ను కూర్చోబెట్టినావు. నేను నేను వెళ్ళిపోతున్నా. నన్ను సాగనంపవా నువ్వు లే" అని మా రూపాన్ని అమ్మవారు వచ్చి లేపిందట. అది హ్మ్. మా అల్లుడికి ఫోను చేస్తుంటే మా అల్లుడు ఫోన్ ఎత్తట్లేదు. ఆయన ధ్యానం చేసుకుంటాండట. తీరా 5 నిమిషాలైనంక ఫోను చేస్తే అది కిందకి రాకూడదు గదా! ఆ! ఫోను చేసి అడిగితే రూపా ఇప్పుడే నేను అమ్మవారిని పంపించి 5 మినిట్స్ అయితా. ఆ 5 మినిట్స్ ముందే అమ్మవారొచ్చి నా బిడ్డకు చెప్పి మరి ఎళ్ళిపోయే కృప అంటే అది ఎంత గొప్ప కృప అమ్మ. నిజంగా అది అయితే మనసుకైతే అమ్మ నా బిడ్డలకు గూడా నీ కృప ఇచ్చినవు బంగారు తల్లి అని నేను మనస్ఫూర్తిగా అమ్మవారి శరణాగతి నమస్కారం చేసుకున్నామ్మా. ఇక్కడ దీనికి అనుభూతొస్తే పెద్ద పాపకి. వాళ్ళ హస్బెండు స్టార్ట్ చేశాడు పూజ. గురువుగారేమో అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ చేశాడట. తర్వాత అతను జేస్తున్నాడు. తర్వాత కల్పన జైనసి మూడో రోజు, నాలుగో రోజు కల్పన స్టార్ట్ చేసింది పూజ చేయడం. తను ఆపేశాడు. అయితే అతను పడుకున్నాడట. కల్పన ఎళ్లి అమ్మవారిని పంపిస్తాం రా అజయ్ అని పిలిస్తే, "నువ్వు జేసుకోలే కల్పన" అని చెప్పిండట అతను. అతను పడుకున్నాడట. అమ్మవారు మా అజయ్ దగ్గరికెళ్ళి, "అజయ్ నన్ను కూర్చో నన్ను ఫస్ట్ పూజ స్టార్ట్ చేసి నువ్వే చేసి నేను పోయేటప్పుడు నన్ను సాగనంపవు అజయ్ నువ్వు రావా" అన్నదట అమ్మవారు. అట్లా వినబడగానే మా అల్లుడు దిగ్గున లేసిపోయి స్నానం చేసి గబగబా వెళ్లి స్నానం చేసొచ్చి బోర్‌లో ఒకళ్ళొచ్చి పడుకొని అమ్మవారికి నమస్కారం చేస్తాండట. మా కల్పన ఇదేంది ఇప్పటిదాకా రానట్టు టక్కున వచ్చిండేందంటే అప్పుడు చెప్పిండట. నాకు అమ్మవారొచ్చి నాకిట్లా చెప్పింది కల్పన అని చెప్పగానే మా కల్పన షాక్ అయిందట. అంత పూజ చేసిన అమ్మవారు నాకు కనపడడు, మా ఆయనకు కనపడదు. వీళ్ళెంత అదృష్టవంతులని అది కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుందట. ఇక్కడ మా అల్లుడు అక్కడ చేస్తే నా బిడ్డకు కనపడింది చూసినావా? అంటే అమ్మ హ్మ్. అందరిని ఒకేలాగా దీవించి, ఒకేలా ఆశీర్వదించి అందరితో ఎంత మన ఇంట్లో మనిషిలాగా ఉండి చెప్పిపోయింది చూసినావా? నా అనుభవాల కన్నా వాళ్ళ అనుభవాలు గొప్పవనిపించిందమ్మ నాకు. నాకు చాలా సంతోషం అయింది. మా సృజన చేసింది. అది బాగా తృప్తి పడింది. ఇక ఇంతకన్నా హ్మ్. ఇంకేం కావాలమ్మా? ముగ్గురు బిడ్డలని పీఠంలో తీసుకొచ్చి అమ్మవారి కృప, అమ్మవారి సాధన చేయడం నేర్పించిన. నాకు చాలు గురుకృప మా కుటుంబం మీద ఎప్పుడుండాలి. అమ్మవారి కరుణా కటాక్షం మా కుటుంబంలో ఎల్లవేళ కాళీవారాధి శక్తిపీఠము కృప మాకెప్పుడు ఉండాలని కోరుకుంటారా భవాని నేను.